హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు కథ పేరు మనసైన తోడు. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తార్నాకలోని ఆ ఇంట్లో ఉదయం 5:30కే రోజు మొదలవుతుంది. పూజ గదిలో సావిత్రమ్మ శ్లోకాలు చదువుకుంటుంటే ఆనంద్ బయట తన పనుల్లో పడిపోతాడు. ఆనంద్ వయసు 45 ఏళ్ళు. 10 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. అప్పట్నుంచి అతని లోకమంతా చాలా చిన్నదిగా మారిపోయింది. వయసు పైబడిన తల్లి, ఇంటర్ చదువుతున్న కూతురు కావ్య, ప్యాట్నీ సెంటర్లో తను బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న బ్యాంకు, ఇవే అతని ప్రపంచం. పొద్దునే లేవడం, న్యూస్ పేపర్ తిరగేయడం, ఆఫీస్కి బయలుదేరడం, ఇది అతని రొటీన్. తనకంటూ ఎలాంటి వ్యక్తిగత ఇష్టాలు, ఆశలు లేకుండా కేవలం బాధ్యతల చుట్టూనే అతని జీవితం ఒక గడియారంలా తిరుగుతుంటుంది. ఉదయం 8 గంటలు. ఇల్లంతా హడావిడిగా ఉంది. నాన్నా, నా రికార్డ్ బుక్ చూసావా అంటూ గదిలోంచి అరుస్తోంది కావ్య. ఆఫీస్కి రెడీ అవుతున్న ఆనంద్, నిన్న రాత్రి టేబుల్ మీద చూశాను కావ్య అని సమాధానం ఇచ్చాడు. కావ్య హడావిడిగా బ్యాగ్ తగిలించుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. వేగంగా 2 ఇడ్లీలు తినేసి, నాకు లేట్ అవుతోంది నాన్న, నేను బయలుదేరుతున్నా, బాయ్ నానమ్మ అంటూ కాలేజ్ బస్సు కోసం బయటకు పరిగెత్తింది. ఆమె వెళ్ళగానే ఇంట్లో మళ్ళీ అలవాటైన నిశ్శబ్దం. రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నాడు ఆనంద్. సావిత్రమ్మ అతనికి వేడిగా ఇడ్లీలు వడ్డిస్తోంది. తల్లి మొహం చూస్తేనే ఆనంద్కు అర్థమైంది, ఆమె ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడబోతోందని. ఏంటమ్మా, ఏదైనా చెప్పాలా? ప్లేట్లోకి చట్నీ వేసుకుంటూ క్యాజువల్గా అడిగాడు ఆనంద్. సావిత్రమ్మ కాస్త మొహమాట పడుతూనే, నిన్న రాత్రి మీ మావయ్య ఫోన్ చేశాడ్రా అంటూ నెమ్మదిగా మొదలుపెట్టింది. వాళ్లకు తెలిసిన సంబంధం ఒకటి ఉందట. అమ్మాయికి 38 ఏళ్ళు. భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటోంది. పిల్లలు లేరు. ఒంటరిగా ఉన్న పిల్లకు నీలాంటి తోడు దొరికితే ఇద్దరి జీవితం బాగుంటుంది. మన కావ్య కూడా తల్లి ప్రేమ దొరుకుతుందిరా, ఏమంటావ్? ఒకే ఊపులో చెప్పేసింది సావిత్రమ్మ. ఆనంద్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. చాలా ప్రశాంతంగా, అమ్మా, ఈ 10 ఏళ్లలో నువ్వు సంబంధం తీసుకురావడం ఇది ఎన్నోసార్లు నీకైనా గుర్తుందా? నాకు పెళ్ళి అవసరం లేదమ్మా. కావ్య నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతుంది. దాన్ని హాస్టల్లో జాయిన్ చేసి ఇక నా బతికేదో నేను బతుకుతాను. ఈ వయసులో నా జీవితంలోకి కొత్త మనుషులు, కొత్త బంధాలు వద్దమ్మా, నాకు ఓపిక లేదు అంటూ లోపలికి నడిచాడు. సావిత్రమ్మ నిట్టూర్చింది. నీతో మాట్లాడడం అంటే గోడతో మాట్లాడడమే. బొత్తిగా బండరాయిలా తయారయ్యావు అంటూ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయిందామె. ఆనంద్ ఇవేమీ పట్టించుకోకుండా తన పనిలో తను పడిపోయాడు. ఉదయం 10 గంటలు. ప్యాట్నీ సెంటర్లోని బ్యాంక్ బ్రాంచ్. ఆనంద్ తన క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ చూస్తున్నాడు. అతనంటే ఆ బ్రాంచ్లో అందరికీ భయంతో కూడిన గౌరవం. డ్యూటీ విషయంలో చాలా స్ట్రిక్ట్. రూల్స్ అంటే రూల్స్ అంతే. ఎవరితోనూ అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడు. స్టాఫ్ అంతా ఆయన క్యాబిన్ వైపు చూడాలంటేనే 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఆఫీస్ అంతా ఎప్పటిలాగే బిజీగా ఉంది. ఒకవైపు కీబోర్డ్ చప్పుళ్ళు, మరోవైపు ఇంటర్కామ్ రింగింగ్ సౌండ్స్తో స్టాఫ్ అంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అప్పుడే గ్లాస్ డోర్ తీసుకొని ఒక ఆవిడ లోపలికి అడుగుపెట్టింది. ఆమె వేసుకున్న హీల్స్ చప్పుడు టక్ టక్ మని ఆఫీస్ ఫ్లోర్ మీద సైలెంట్గా ప్రతిధ్వనిస్తోంది. ఆమె నడకలో ఎలాంటి హడావిడి లేదు. కానీ అడుగడుగునా ఒక రకమైన హుందాతనం, ఏదో తెలియని అథారిటీ కనిపిస్తున్నాయి. ఆమె వయసు 40 ఏళ్ళుండొచ్చు. సిస్టమ్ ముందు కూర్చున్న రమేష్ ఆమెను చూడగానే టైప్ చేయడం ఆపేసి పక్కనున్న సుబ్బారావు భుజం తట్టాడు. సుబ్బారావు గారు, ఎవరండి ఈవిడ? మన ఆఫీస్కి కొత్త కస్టమరా అని గుసగుసగా అడిగాడు. సుబ్బారావు తన కళ్ళజోడు సవరించుకుంటూ, నాకేం తెలుసయ్యా, చూస్తుంటే ఏదో పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్లా ఉన్నారు అంటూ ఆమె వంకే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళిద్దరి మాటలు విని చుట్టుపక్కల స్టాఫ్ కూడా తమ పనులు ఆపేసి ఆమెనే గమనించసాగారు. ఆ క్షణం ఆఫీస్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆమె నేరుగా వెళ్ళి రిసెప్షన్ డెస్క్ ముందు ఆగింది. అప్పటిదాకా ఫోన్లో ఎవరితోనో బిజీగా మాట్లాడుతున్న రిసెప్షనిస్ట్ స్వాతి ఆమెను చూడగానే వెంటనే కాల్ కట్ చేసి అలర్ట్ అయింది. ఎక్స్క్యూజ్ మీ. ఆమె గొంతులో ప్రశాంతతతో పాటు కాస్త గంభీరత కూడా ఉంది. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్, చెప్పండి, ఎవరిని కలవాలి? కాస్త కంగారు పడుతూనే అడిగింది స్వాతి. మేనేజర్ ఆనంద్ గారి క్యాబిన్ ఎటువైపు?
సూటిగా అడిగింది ఆమె. అటువైపు మ్యామ్, లాస్ట్ క్యాబిన్. కానీ సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు, మీకేమైనా అపాయింట్మెంట్ ఉందా అండి అని వినయంగా అడిగింది స్వాతి. ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు మెరిసింది. చాలా ప్రశాంతంగా అక్కడున్న వాళ్ళందరికీ వినబడేలా స్పష్టమైన స్వరంతో, అపాయింట్మెంట్ అవసరం లేదనుకుంటా, నేనిక్కడ కొత్త డిప్యూటీ మేనేజర్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను అని బదులిచ్చింది. ఆ మాట వినగానే స్వాతి ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం. చుట్టుపక్కల వింటున్న స్టాఫ్ అంతా కూడా కొత్త బాసా అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్వాతి తేరుకొని, సారీ మ్యామ్, ప్లీజ్ ఆ లాస్ట్ క్యాబినే అని దారి చూపించింది. ఆమె తలూపి అదే హుందాతనంతో ఆనంద్ క్యాబిన్ వైపు నడిచింది. ఆమె క్యాబిన్ డోర్ మీద 2 సార్లు మెల్లగా నాక్ చేసింది. కమిన్. లోపల నుంచి ఆనంద్ వాయిస్ కాస్త విసుగ్గా వినిపించింది. డోర్ తీసుకొని మెల్లగా లోపలికి అడుగుపెట్టింది. టేబుల్ నిండా ఫైల్స్ పెట్టుకొని ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా చెక్ చేసుకుంటున్న ఆనంద్ తలెత్తి చూశాడు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మాధవి, కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన డిప్యూటీ మేనేజర్ని అంటూ తన జాయినింగ్ రిపోర్ట్ టేబుల్ మీద పెట్టింది. ఆనంద్ ఆమెను ఒకసారి చూసి, గుడ్ మార్నింగ్, కూర్చోండి అని రిపోర్ట్ తీసుకొని సైన్ చేశాడు. చూడండి మాధవి గారు, నా బ్రాంచ్లో డిసిప్లిన్ చాలా ముఖ్యం. కస్టమర్స్తో రూడ్గా బిహేవ్ చేయడం, టైంపాస్ చేయడం లాంటివి నాకు నచ్చవు. వర్క్ విషయంలో నేను చాలా పర్టికులర్. తన స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పాడు ఆనంద్. మాధవి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో వెటకారం లేదు, ఒక రకమైన మెచ్యూరిటీ ఉంది. నాకు పని రాదనే కంప్లైంట్ మీకెప్పుడూ రాదు సార్. నా వర్క్ నా ఐడెంటిటీ. ఇక కస్టమర్లు అంటారా, వాళ్ళకు కావాల్సింది రూల్స్ కాదు, సొల్యూషన్స్. అది నేను చూసుకుంటాను అంటూ లేచి నిలబడింది. ఆనంద్కి ఆమె సమాధానం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. తన మొహం మీదే అంత నిర్మోహమాటంగా, అదే సమయంలో మర్యాదగా సమాధానం చెప్పిన వాళ్ళు ఇంతవరకు అతనికి తారసపడలేదు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి మళ్ళీ ఫైల్స్లో తలదూర్చాడు. మాధవి తన సీట్లోకి వెళ్ళిపోయింది. రోజంతా పని బిజీలో గడిచిపోయింది. ఆనంద్ అప్పుడప్పుడు క్యాబిన్ గ్లాస్లోంచి మాధవి వైపు చూస్తున్నాడు. ఆమె తన పనిలో తను సీరియస్గా ఉంది. స్టాఫ్తో చాలా త్వరగా కలిసిపోయింది. ఎక్కడా అరవడం లేదు, కానీ ఆమె చెప్పింది వాళ్ళు వినేలా చేసుకుంటోంది. ఆనంద్కు ఆమె వర్కింగ్ స్టైల్ కొత్తగా అనిపించింది. సాయంత్రం 4 గంటల సమయం. ఒక 60 ఏళ్ల వృద్ధుడు ఆనంద్ క్యాబిన్లోకి వచ్చాడు. ఆయన బట్టలు చూస్తే ఏదో పల్లెటూరు నుంచి వచ్చిన వ్యవసాయదారుల్లా ఉన్నాడు. సార్, నా పేరు రామయ్య. మా అమ్మాయి పెళ్లి కోసం 3 ఏళ్ల క్రితం మీ బ్రాంచ్లో లోన్ తీసుకున్నాను. ఈ మధ్య వరదలకు పంటంతా పోయింది సార్. వాయిదాలు కట్టలేకపోయాను. ఇప్పుడు ఏకంగా ఇల్లు వేలం వేస్తామని నోటీసు పంపారు. దయచేసి నాకు ఇంకో 6 నెలలు గడువు ఇప్పించండి సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద్ మొహం సీరియస్గా పెట్టి, చూడండి రామయ్య గారు, ఇది బ్యాంక్. ఇక్కడ ఎమోషన్స్కి వాల్యూ ఉండదు. రూల్స్ ప్రకారం మీరు వరుసగా 6 వాయిదాలు కట్టలేదు. నోటీస్ వెళ్ళిపోయింది. నేను చేయగలిగిందేమీ లేదు. మీరు హెడ్ ఆఫీస్లో మాట్లాడుకోండి అని తేల్చి చెప్పేశాడు. రామయ్య ఏడుస్తూ బయటకొచ్చాడు. అది చూసిన మాధవి రామయ్యను పిలిచి విషయం కనుక్కుంది. ఆమె వెంటనే ఆనంద్ క్యాబిన్లోకి వెళ్ళింది. సార్, రామయ్య గారు కావాలని లోన్ కట్టకుండా లేరు. ఆయన అకౌంట్ చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఒక్క ఈఎంఐ కూడా డ్యూ లేదు. ఈసారి పంట దెబ్బతినడం వల్లే ప్రాబ్లం అయింది. అదృష్టవశాత్తు ఆయన క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అప్రూవ్ అయింది. ఆ ప్రూఫ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని హెడ్ ఆఫీస్కి లెటర్ రాస్తే వేలం ఆపుతారు సార్. నేను ఆ ఫైల్ మూవ్ చేయమంటారా? ఆనంద్ ఆమె వైపు కొంచెం కోపంగా చూశాడు. మన పని లోన్స్ రికవరీ చేయడం మాధవి గారు, వాళ్ళ తరపున మనం లెటర్లు రాయడం కాదు. సార్, కొన్నిసార్లు రూల్స్ కంటే కస్టమర్ క్రెడిబిలిటీ ముఖ్యం కదా. ఆ ఇన్సూరెన్స్ మనీ వస్తే మన బ్యాంక్ డ్యూస్ అన్నీ సెటిల్ అయిపోతాయి. ఒక కుటుంబం రోడ్డున పడకుండా తప్పుతుంది. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఆ రిస్క్ నాది అని చాలా కాన్ఫిడెంట్గా అంది. ఆమె మాటల్లోని స్పష్టతను, ధైర్యాన్ని చూశాక ఆనంద్ ఆమె మాటను కాదనలేకపోయాడు. ఓకే, ప్రొసీడ్. కానీ ఏ చిన్న తేడా వచ్చినా యూ విల్ బీ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది మాధవి. అరగంట గడిచింది. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన మెయిల్ ప్రింటౌట్ తీసుకొని మాధవి బయటకొచ్చింది. ఆమె వెనకాలే రామయ్య కూడా నడుస్తూ వచ్చాడు. కానీ ఈసారి ఆయన ముఖంలో ఇందాకటి ఆందోళన లేదు. ఒక నిండైన ప్రశాంతత కనిపిస్తోంది. రిసెప్షన్ దగ్గర కూర్చున్న స్వాతి మెల్లగా పక్కనే ఉన్న రమేష్తో అంది, చూసారా రమేష్ అన్న,
కొత్త మేడం వచ్చి రాగానే ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసేశారు. రమేష్ కీబోర్డ్ మీద చేతులు పెట్టి అలాగే చూస్తూ, అవును స్వాతి, అసలు అరగంటలో హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్ తెప్పించడం అంటే మామూలు విషయం కాదు. మేడం గట్స్కి మెచ్చుకోవాలి అన్నాడు గుసగుసగా. అంతలోనే సుబ్బారావు తన కళ్ళజోడు సవరించుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. పొద్దున్నుంచి ఆ ముసలైన పడుతున్న బాధ చూసి నాకే కడుపు తరుక్కుపోయిందనుకోండి. ఆనంద్ సార్కి ఎప్పుడు రూల్సే ముఖ్యం, మనుషుల బాధలు పట్టవు. కానీ ఈ కొత్త మేడం అలా కాదు, రూల్స్ కంటే ఒక మనిషి ప్రాణం ముఖ్యం అనుకొని నిలబడ్డారు. నిజంగా గ్రేట్ అండి ఆమె అని మురిసిపోతూ అన్నాడు. రామయ్య కళ్ళలో నీళ్లతో మాధవి వైపు తిరిగాడు. ఆయన గొంతు వణుకుతుండగా, తల్లి, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. నా ఇల్లు వేలానికి పోకుండా కాపాడావు, నా కుటుంబం రోడ్డున పడకుండా చూశావు తల్లి అంటూ వణుకుతున్న చేతులతో మాధవి చేతులు పట్టుకొని దండం పెట్టాడు ఆ వృద్ధుడు. మాధవి కంగారుగా, అయ్యో పెద్దవారండి మీరు, దండం పెట్టకండి. నా డ్యూటీ నేను చేశాను అంతే, మీరేమీ టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళండి అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది. తన క్యాబిన్ గ్లాస్ డోర్లోంచి ఇదంతా గమనిస్తున్నాడు ఆనంద్. రామయ్య ముఖంలో కనిపిస్తున్న ఆ నిండైన చిరునవ్వు ఆనంద్ మనసులో ఎక్కడో ఒక చిన్న కదలికను తెచ్చింది. ఎప్పుడూ రూల్స్ సెక్షన్స్ అంటూ బతికే తనకు అవతలి వాళ్ల సమస్యను సొంత సమస్యలా తీసుకొని పరిష్కరించిన ఆమె తీరు కొద్దిగా ఆశ్చర్యాన్ని, ఇంకొద్దిగా గౌరవాన్ని కలిగించింది. సాయంత్రం 7 గంటలు. బ్యాంక్ అంతా ఖాళీ అయిపోయింది. బయట సన్నగా జల్లు పడుతోంది. ఆనంద్ తన క్యాబిన్ లాక్ చేసుకొని బయటకొచ్చాడు. ఆఫీస్ బయట మాధవి తన స్కూటీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తోంది. కానీ అది స్టార్ట్ అవ్వడం లేదు. వర్షం కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ఆనంద్ తన కారు దగ్గరికి వెళ్తూ ఆమెను చూశాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఎందుకో మనసు ఒప్పలేదు. వెనక్కి తిరిగి మాధవి దగ్గరకు వెళ్ళాడు. ఏమైంది మాధవి గారు, బండి స్టార్ట్ అవ్వట్లేదా అడిగాడు. మాధవి తల తిప్పి చూసింది. అవును సార్, ఏదో ప్రాబ్లం వచ్చినట్లుంది. మెకానిక్కి ఫోన్ చేశాను, వర్షం వల్ల రాలేనన్నాడు. క్యాబ్ బుక్ చేద్దామంటే నెట్వర్క్ సరిగ్గా లేదు. వర్షం పెరిగేలా ఉంది, మీరెటు వెళ్ళాలి? మారేడుపల్లి సార్. నేను కూడా తార్నాక వైపు వెళ్తున్నాను, దారిలోనే కదా, రండి డ్రాప్ చేస్తాను. ఈ టైంలో మెకానిక్ దొరకడం కష్టం, రేపు మార్నింగ్ రిపేర్ చేయించుకోవచ్చు చాలా క్యాజువల్గా అడిగాడు ఆనంద్. అసలు ఆ మాట తన నోటి వెంబడి ఎలా వచ్చిందో ఆనంద్కే నమ్మశక్యం కాలేదు. గత 10 ఏళ్లుగా తన పనేంటో తను చూసుకోవడం తప్ప ఆఫీస్లో ఏ లేడీ కొలీగ్కి ఇలా చొరవ తీసుకొని లిఫ్ట్ ఇచ్చింది లేదు. మాధవి మొదట కాస్త మొహమాట పడినా టైం చూసుకొని థ్యాంక్ యూ సార్ అంటూ నవ్వుతూ అతని కారు ఎక్కింది. కారు మారేడుపల్లి వైపు వెళ్తోంది. కారులో ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. ఏసీ గాలికి ఎఫ్ఎంలో మెల్లగా ప్లే అవుతున్న పాట తోడై వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆనంద్ డ్రైవ్ చేస్తూనే పక్కకు చూశాడు. మాధవి మౌనంగా విండో అద్దంలోంచి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఏదో ఆలోచనలో ఉండిపోయింది. ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ ఆనందే మాట్లాడాడు. ఇవాళ రామయ్య గారి విషయంలో మీరు తీసుకున్న డెసిషన్ బాగుంది. బట్ సమ్ టైమ్స్ అందరికీ అలా హెల్ప్ చేయడం కుదరదు. మాధవి అతని వైపు తిరిగి చిన్నగా నవ్వింది. నాకు తెలుసు సార్, కానీ నా ఫిలాసఫీ ఒకటే. రూల్స్ అనేవి మనుషుల జీవితాలు బాగు చేయడానికి ఉండాలి, మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. ఆ టైంలో అతనికి హెల్ప్ చేయకపోతే బహుశా ఆయన ఆత్మహత్య చేసుకునేవాడేమో. ఆ పాపం మనల్ని వదిలిపెట్టదు కదా. ఆమె చెప్పిన మాటలకు ఆనంద్ దగ్గర సమాధానం లేదు. మీ ఫ్యామిలీ? మాట మారుస్తూ అడిగాడు. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు సార్. 2 చెల్లెళ్ళు, తమ్ముడు. వాళ్లే నా ప్రపంచం. వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ చూసుకునేసరికి నా గురించి నేను ఆలోచించుకునే టైం దొరకలేదు. ఇప్పుడు అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు స్థిరపడ్డారు. ఇన్నాళ్ళు వాళ్ళ కోసం బతికాను. నాకంటూ ఒక లైఫ్ ఉందని ఇప్పుడు గుర్తొచ్చి నా కోసం నేను బతకడం స్టార్ట్ చేశాను. ఇంత పెద్ద జీవిత పోరాటాన్ని 2 మాటల్లో చెప్పేసిన ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్. ఆ మాటల్లో ఎదుటి వాళ్ల జాలిని కోరుకునే ఆరాటం ఏమాత్రం లేదు. ఒక బాధ్యతను నెరవేర్చానన్న గర్వం, ఆత్మవిశ్వాసం మాత్రమే కనిపిస్తున్నాయి. ఆనంద్కి ఆమెపై అమాంతం గౌరవం పెరిగిపోయింది. తన జీవితంలో జరిగిన ఒక సంఘటననే ప్రపంచంలో అతిపెద్ద బాధగా ఊహించుకొని 10 ఏళ్లుగా తన్ను తాను శిక్షించుకుంటున్నాడు. కానీ తనకంటే ఎక్కువ భారాన్ని మోసి సొంత జీవితాన్నే త్యాగం చేసిన మాధవి గతం గురించి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఇంత ప్రశాంతంగా, పాజిటివ్గా ఎలా ఉండగలుగుతోంది?
ఆమెను చూస్తుంటే ఆనంద్కి ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నంత వింతగా అనిపించింది. మాధవి ఇల్లు రాగానే కార్ ఆపాడు. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ అని చెప్పి కార్ దిగింది మాధవి. ఆమె అపార్ట్మెంట్ గేటు దాటి లోపలికి వెళ్లేదాకా ఆనంద్ కారు స్టార్ట్ చేయలేదు. అతని మనసులో ఆమె పట్ల చాలా బలమైన, సానుకూలమైన అభిప్రాయం ముద్రపడిపోయింది. 10 ఏళ్లుగా రూల్స్ అంటూ ఎవరితోనూ కలవకుండా యంత్రంలా బతుకుతున్న తనకు మాధవి ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. బాధ్యతలను మోస్తూనే ఇంత పాజిటివ్గా ఎలా ఉండొచ్చో ఆమెను చూసి నేర్చుకోవాలి అనుకున్నాడు. ఒక మంచి ఆఫీసర్, అంతకంటే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తన ఆఫీస్లో అడుగుపెట్టిందన్న సంతృప్తితో కార్ గేర్ మార్చాడు ఆనంద్. మరుసటి రోజు ఉదయం ఆనంద్ ఎప్పట్లాగే 5:30కి లేచాడు. పేపర్ చదివాడు. సావిత్రమ్మతో మాట్లాడి ఆఫీస్కి బయలుదేరాడు. అంతా మామూలుగానే ఉన్నా కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం నిన్న బండి పాడైంది కదా, మాధవి గారు ఈరోజు ఆఫీస్కి ఎలా వస్తారు అని ఆలోచించాడు. కానీ వెంటనే ఆ థాట్ని పక్కన పెట్టేసి రేడియో ఆన్ చేసి పాటలు వింటూ బ్యాంక్ వైపు కారు పోనిచ్చాడు. బ్యాంకుకి చేరుకున్న ఆనంద్ కార్ పార్క్ చేస్తుండగా స్టాఫ్ పార్కింగ్ లైన్లో ఉన్న మాధవి స్కూటీ కనిపించింది. నిన్న గేటు బయట చెట్టు కింద వదిలేసిన బండి ఇక్కడికి వచ్చిందంటే అప్పుడే రిపేర్ చేయించుకొని తనకంటే ముందే ఆఫీస్కి వచ్చేసిందన్నమాట అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ సిస్టమ్స్ ఆన్ చేస్తున్న సుబ్బారావు, రమేష్ల మధ్య మెల్లగా మాటలు నడుస్తున్నాయి. ఏమయ్యా రమేష్, కొత్త మేడం చాలా ఫాస్ట్గా ఉన్నారే, పొద్దున్నే ఆఫీస్కి వచ్చేశారు అన్నాడు సుబ్బారావు. రమేష్ నవ్వుతూ గొంతు తగ్గించి, అవునన్నా, నీకు ఇంకో విషయం తెలుసా? నిన్న నైట్ మేడం బండి ఆగిపోతే మన ఆనంద్ సారే స్వయంగా తన కారులో తీసుకెళ్ళి మేడం వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారట అన్నాడు. సుబ్బారావు ఆశ్చర్యంతో కళ్ళజోడు సవరించుకుంటూ, ఏంటి, ఆనంద్ సారా? ఆఫీసులో ఎవరితోనూ అవసరానికి మించి మాట్లాడే మనిషి స్వయంగా లిఫ్ట్ ఇచ్చారంటే ఆశ్చర్యంగా ఉందయ్యా. ఏదేమైనా కొత్త మేడం వచ్చి రాగానే సార్ను బాగానే ఇంప్రెస్ చేశారు అన్నాడు. సరిగ్గా అప్పుడే ఆనంద్ అటువైపు రావడం చూసి ఇద్దరూ సైలెంట్ అయిపోయి తమ పనుల్లో పడ్డారు. మధ్యాహ్నం 1:30 సమయం. ఆనంద్ కూతురు కావ్య బ్యాంకుకు వచ్చింది. ఆమెను చూడగానే సుబ్బారావు నవ్వుతూ పలకరించాడు. ఏంటమ్మా కావ్య, ఈ టైంలో వచ్చావు? ఈరోజు కాలేజ్ హాఫ్ డేనా? లేదంకుల్, నాన్నతో చిన్న పనుండొచ్చాను. లోపల ఉన్నారా? కాస్త డల్గా అడిగింది. ఉన్నారమ్మా, వెళ్ళు అని సుబ్బారావు దారిచ్చాడు. కావ్య ఆనంద్ క్యాబిన్లోకి వెళ్ళడం మాధవి గమనించింది. ఎవరై ఉంటుంది ఈ అమ్మాయి అనుకుంది మనసులో. క్యాబిన్లో ఆనంద్ లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తినడానికి సిద్ధమవుతున్నాడు. కావ్యని చూడగానే ఆశ్చర్యపోయాడు. ఏంటి కావ్య, ఈ టైంలో వచ్చావు, ఏమైంది? కావ్య భయపడుతూనే, నాన్న, మా కాలేజ్ వాళ్ళు డార్జిలింగ్ ట్రిప్ తీసుకెళ్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. ప్లీజ్ నాన్న, నేను కూడా వెళ్తాను. ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఈరోజే, అందుకే పర్మిషన్ అడుగుదామని వచ్చాను అంది. ఆనంద్ ముఖం వెంటనే కఠినంగా మారిపోయింది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ గట్టిగా టేబుల్ మీద పెట్టి, నేను నీకు లాస్ట్ వీకే చెప్పాను కదా కావ్య, ఆడపిల్లవి అంత దూరం ఫ్రెండ్స్తో వద్దు అని. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు, నెక్స్ట్ ఎంసెట్ ఉంది. ఇప్పుడు ట్రిపుల్ ఏంటి? వెళ్ళి సైలెంట్గా చదువుకో. నాన్న ప్లీజ్, అందరూ వెళ్తున్నారు, నేనొక్కదాన్నే క్లాస్లో కూర్చోవాలా? ఎప్పుడు నన్ను ఎక్కడికి పంపరు. నాకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. కావ్య గొంతు వణుకుతోంది, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. వద్దన్నాను కదా కావ్య, ఇంట్లో నాన్నమ్మను ఒంటరిగా వదిలేసి నువ్వు ట్రిప్ అంటే ఎలా? నాకేమో ఇక్కడ ఆఫీస్ పనులు, దానికి తోడు నీ టెన్షన్ నేను తీసుకోలేను. ఇంకా ఈ డిస్కషన్ ఆపేసి ఇంటికి వెళ్ళు అంటూ విసుగ్గా గట్టిగానే చెప్పాడు ఆనంద్. ఆనంద్ అరుపుకు కావ్యకు కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. ఇక అక్కడ ఉంటే ఏడ్చేస్తానని టప్మని క్యాబిన్ డోర్ తీసుకొని బయటకు వచ్చేసింది. వెళ్ళి రిసెప్షన్ దగ్గర ఉన్న విజిటర్స్ చైర్లో కూర్చుంది. చుట్టూ జనాలున్నారని ఏడుపుని దిగమింగుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది. తన వర్క్ చేసుకుంటూనే ఇదంతా గమనించిన మాధవి అటుగా వస్తున్న సుబ్బారావుని పిలిచి అడిగింది. సుబ్బారావు గారు, ఆ పాప ఎవరు? సార్ క్యాబిన్లోంచి ఏడుస్తూ వచ్చింది. ఆనంద్ సార్ కూతురండి, పేరు కావ్య. పాపం సార్ భార్య చనిపోయి 10 ఏళ్ళయింది. అప్పటినుంచి పాపను బయటకు ఎక్కడికి పంపరు, చాలా స్ట్రిక్ట్గా పెంచుతున్నారు. ఏదో అడగడానికి వచ్చుంటుంది, సార్ ఎప్పట్లాగే కోపడి ఉంటారు అని చెప్పి తన సీట్లోకి వెళ్ళిపోయాడు సుబ్బారావు. మాధవికి కావ్యని చూస్తే జాలేసింది. తండ్రి ప్రేమే కానీ
అది పిల్లలకు ఊపిరాడనివ్వని బంధంలా మారకూడదు అనిపించింది. నెమ్మదిగా తన సీట్లోంచి లేచి వాటర్ బాటిల్ పట్టుకొని కావ్య దగ్గరకు వెళ్ళింది. నీ పేరు కావ్య కదూ, వాటర్ తాగుతావా అంటూ పక్కన కూర్చుంది మాధవి. కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ మాధవి వైపు చూసింది. కొత్తగా అనిపించడంతో మీరు అన్నట్లు చూసింది. నేనిక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను. నా పేరు మాధవి, డిప్యూటీ మేనేజర్. అంటే మీ నాన్నగారికి నేనే బాస్ అన్నమాట. జస్ట్ కిడింగ్. ఆయన తర్వాత నేనే అని నా ఉద్దేశం అని ఏడుస్తున్న ఆమె మూడ్ మార్చడానికి సరదాగా అంది మాధవి. కావ్య మొహంలో చిన్న నవ్వొచ్చింది. వాటర్ తాగి థ్యాంక్ యూ ఆంటీ అంది. ఇంతకీ ఏమైంది కావ్య, నాన్న ఎందుకు కోపడ్డారు? చాలా ఆప్యాయంగా అడిగింది మాధవి. మా క్లాస్ వాళ్ళంతా కలిసి కాలేజ్ ట్రిప్కి వెళ్తున్నారా ఆంటీ. నేను వెళ్తాను అంటే నాన్న ఒప్పుకోవట్లేదు. ఎప్పుడూ ఇంతే. మళ్ళీ బాధగా ముఖం పెట్టింది కావ్య. మాధవి చిన్న చిరునవ్వుతో అవునా, కానీ ఇందులో మీ నాన్నను తప్పుపట్టడానికి ఏమీ లేదు కావ్య అంది. నాన్నకు నేనంటే ఇష్టం లేదా ఆంటీ? నన్ను అస్సలు అర్థం చేసుకోరు. నేను బయట అడుగు పెడితే ఏమైపోతానో అన్నట్టు ఎప్పుడూ ఒకటే టెన్షన్ పడుతుంటారు. నాకంటూ లైఫ్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని నాకుండదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కావ్య. మాధవి నెమ్మదిగా ఆమె కన్నీళ్లు తుడిచి, కావ్య, నాన్నకు నువ్వంటే ఇష్టం లేకపోవడం కాదు, ఇష్టం ఎక్కువైతేనే ఇలాంటి భయాలు వస్తాయి. మీ అమ్మ దూరం అయ్యాక ఆయన జీవితం మొత్తం నువ్వే కదా. నీకు చిన్న దెబ్బ తగిలినా ఆయన తట్టుకోలేరు. నిన్ను చుట్టూ గీత గీసి పెంచుతున్నాడు అంటే దాని అర్థం నిన్ను బంధించాలని కాదు, నిన్ను కాపాడుకోవాలని. ఆ పద్ధతి నీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ భయం వెనుక ఉన్నది ఆయన ప్రేమే. మాధవి చెప్పిన మాటలకు కావ్య ఆలోచనలో పడింది. తను ఎప్పుడూ నాన్న భయాన్ని ఈ కోణంలో అర్థం చేసుకోలేదనిపించింది. మరి నేనేం చేయాలంటీ? నాకేమో ఫ్రెండ్స్తో వెళ్ళాలనుంది, కానీ నాన్న ఒప్పుకోరు కదా. ఈసారి కోపంగా కాకుండా సాయం అడుగుతున్నట్టుగా చూసింది కావ్య. నువ్వు వాదించడం మానేసి ఆయనకు నమ్మకం కలిగించు కావ్య. నువ్వు పెద్దదానివయ్యావని, నీ బాధ్యత నీకు తెలుసని ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. నేను జాగ్రత్తగా ఉంటాను, నిన్ను టెన్షన్ పట్టను అని కూల్గా మాట్లాడు. నేను చెప్పినట్టు ట్రై చేయి అని ధైర్యం చెప్పింది మాధవి. మాధవి మాటలతో కావ్యకు ఒక క్లారిటీ వచ్చింది. ముఖం కడుక్కొని తనను తాను కాస్త కుదుటపరుచుకొని మళ్ళీ ఆనంద్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఆనంద్ సీరియస్గానే ఫైల్స్ చూస్తూ కూర్చున్నాడు. నాన్న పిలిచింది కావ్య నెమ్మదిగా. ఆనంద్ తలెత్తకుండానే, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడ నిలబడి ఏడ్చినా నేను నా డెసిషన్ మార్చుకుంటానని అనుకోకు. యూ కెన్ లీవ్ అన్నాడు కటువుగా. కావ్య కుర్చీ లాక్కొని అతని ఎదురుగా కూర్చుంది. ఈసారి ఆమె గొంతులో కోపం లేదు, ఏడుపు లేదు. సారీ నాన్న, నేను ఆ ట్రిప్కి వెళ్ళట్లేదులే, నువ్వు టెన్షన్ పడకు చాలా ప్రశాంతంగా అంది కావ్య. ఆనంద్ ఆశ్చర్యంగా ల్యాప్టాప్ మీద నుంచి తలెత్తి చూశాడు. తను ఏది వద్దన్నా 10 సార్లు వాదించి అలిగే కూతురు ఇంత సైలెంట్గా ఎలా ఒప్పుకుందా అని అతనికి నమ్మశక్యం కాలేదు. నేను కోపంతో చెప్పట్లేదు నాన్న, నన్ను పంపించడానికి నీకెందుకు భయమో నాకు అర్థమైంది. ఎంత ఫ్రెండ్స్ ఉన్నా సరే నన్ను అంత దూరం పంపాలంటే మీకు ఆందోళనగానే ఉంటుంది కదా. అది అర్థం చేసుకోకుండా ఇందాక నీతో గొడవ పడ్డాను. సారీ నాన్న, నువ్వు ఇక్కడ కంగారు పడుతుంటే నేను అక్కడ హ్యాపీగా ఉండలేను. నేను ట్రిప్కి వెళ్ళట్లేదు, నువ్వు వర్క్ చూసుకో అని చెప్పి వెనక్కి తిరిగింది కావ్య. ఆనంద్కి ఒక్క క్షణం మాట రాలేదు. తన చిన్నారి కూతురు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తోందా? ఆమె మాటల్లో ఏ అలకా లేదు, కేవలం ఒక తండ్రి పట్ల ప్రేమ, అర్థం చేసుకున్న బాధ్యత మాత్రమే కనిపించాయి. కావ్య డోర్ తీసుకొని బయటకు వెళ్తుండగా, కావ్య ఒక నిమిషం ఆగు అన్నాడు ఆనంద్. ఆమె ఆగి వెనక్కి చూసింది. ఆనంద్ తన వాలెట్లోంచి క్రెడిట్ కార్డ్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఫీజు కట్టడానికి ఈరోజే లాస్ట్ డేట్ అన్నావు కదా, తీసుకెళ్ళు అన్నాడు పెదవులపై చిన్న నవ్వుతో. కావ్య కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. నాన్న నిజంగానా? నమ్మలేనట్టుగా అడిగింది. నిజమే, కానీ ఒక కండిషన్. ఎక్కడికి వెళ్ళినా అందరితో పాటే ఉండాలి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేయాలి, ఓకేనా అన్నాడు ఆనంద్ కాస్త గంభీరంగా నటిస్తూ. కావ్య ఒక్క ఉదుటన వెళ్ళి టేబుల్ అవతల నుంచి ఆనంద్ను గట్టిగా వాటేసుకుంది. థ్యాంక్ యూ నాన్న, యు ఆర్ ద బెస్ట్ అంటూ కార్డ్ తీసుకొని గాల్లో తేలిపోతూ బయటకు పరుగు తీసింది. అలా వెళ్తూ వెళ్తూ బయట తన సీట్లో కూర్చున్న మాధవిని చూసి కన్నుగీటి ఒక పెద్ద థమ్సప్ చూపించి నవ్వుతూ వెళ్ళిపోయింది కావ్య. క్యాబిన్ గ్లాస్ డోర్లోంచి ఇదంతా గమనిస్తున్న ఆనంద్కు
తన కూతురిలో ఈ 10 నిమిషాల్లోనే ఇంత మార్పు రావడానికి కారణం ఎవరో అర్థం కావడానికి పెద్దగా సమయం పట్టలేదు. అతని చూపులు నేరుగా మాధవి వైపు వెళ్ళాయి. ఆనంద్ ఇంటర్కామ్ తీసి, మాధవి గారు ఒకసారి లోపలికొస్తారా అని చెప్పాడు. మాధవి ఒక నోట్ ప్యాడ్ తీసుకొని క్యాబిన్లోకి వచ్చింది. చెప్పండి సార్. కూర్చోండి. ఆమె కూర్చున్నాక ఆనంద్ చేతులు కట్టుకొని ఆమె వైపు చాలా సీరియస్గా చూశాడు. నా కూతురికి మీరేం మంత్రం వేశారు మాధవి గారు? మాధవి చిరునవ్వుతో, మంత్రం కాదు సార్, టీనేజ్ పిల్లలకి పేరెంట్స్ నో చెప్పగానే కోపం వస్తుంది తప్ప దాని వెనక ఉన్న కారణం ఆలోచించరు. మనం వాళ్ళకి నచ్చిన పనిని అడ్డుకుంటున్నామనో కంట్రోల్ చేస్తున్నామనో అనుకుంటారు. మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే గానీ మీ కంగారేంటో వాళ్ళకి తెలియదు సార్. నేను కావ్యకి అదే అర్థమయ్యేలా చెప్పాను అంతే అంది చిరునవ్వుతో. ఆనంద్ మాధవి వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. ఎన్నేళ్లుగా కావ్యకు తను అర్థమయ్యేలా చెప్పలేకపోయిన విషయాన్ని మాధవి కేవలం 10 నిమిషాల్లో ఎంత సింపుల్గా డీల్ చేసిందో తలుచుకుంటే అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. థ్యాంక్ యూ మాధవి గారు. నా భయం ఏంటో ఇన్నాళ్ళు నేను కావ్యకు సరిగ్గా చెప్పలేకపోయాను. ఒక్కోసారి తండ్రిగా ఎక్కడో ఫెయిల్ అయ్యానేమో అనిపిస్తుంటుంది. ఆనంద్ గొంతులో ఒక చిన్న నిరాశ. మాధవి చిన్నగా నవ్వి, అయ్యో అదేం లేదు సార్, మీరు ఫెయిల్ అవ్వలేదు, జస్ట్ అలసిపోయారు. ఈ ఆఫీస్ ప్రెషర్, దానికి తోడు 10 ఏళ్లుగా పాప బాధ్యత మొత్తం మీరే ఒంటరిగా మోయడం చిన్న విషయం కాదు కదా అంది. ఆ మాట అనగానే ఆనంద్ కొద్దిగా ఆశ్చర్యపోయి, 10 ఏళ్ళు అని నా గతం గురించి మీకెలా తెలుసు మాధవి గారు అని అడిగాడు. ఇందాక పాప ఏడుస్తూ బయటకు రాగానే ఎవరని మన సుబ్బారావు గారిని అడిగాను సార్, అప్పుడు ఆయన మీ గురించి చెప్పారు అంది మాధవి. ఆనంద్ అర్థమైనట్లుగా చిన్నగా తలూపాడు. పిల్లలకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మాట్లాడాలి సార్, అప్పుడు వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ యు ఆర్ ఏ గ్రేట్ ఫాదర్ సార్ అని చెప్పి తన వర్క్ చూసుకోవడానికి బయటకు వెళ్ళిపోయింది. ఆ మాటలతో ఆనంద్ మనసు కాస్త తేలిక పడింది. ఇన్నాళ్ళు తనని ఒక స్ట్రిక్ట్ మేనేజర్ లాగే చూసిన వాళ్ళ మధ్య తన పరిస్థితిని జడ్జ్ చేయకుండా ఒక మంచి ఫ్రెండ్లా భరోసా ఇవ్వడం అతనికి కొత్తగా ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయం. సాయంత్రం బ్యాంకు పనులన్నీ ముగించుకొని నేరుగా అమీర్పేట్లోని ఓ కేఫ్కి వెళ్ళింది మాధవి. అక్కడ అప్పటికే ఆమె కోసం సుజాత వెయిట్ చేస్తోంది. సుజాత ఓ ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్. మాధవికి స్కూల్ డేస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్. మాధవి లైఫ్లో జరిగిన ప్రతి కష్టాన్ని దగ్గరుండి చూసిన ఏకైక మనిషి. మాధవి వెళ్ళి కుర్చీ లాక్కొని కూర్చోగానే 2 కాఫీలు ఆర్డర్ ఇచ్చింది సుజాత. ఏంటి మేడం, కొత్త బ్రాంచ్కి వెళ్ళాక బాగా బిజీ అయిపోయావు, కనీసం ఫోన్ చేసి మాట్లాడే తీరిక కూడా దొరకట్లేదు. వర్క్ బాగా ఎక్కువైందా అంటూ సరదాగా దెప్పి పొడిచింది. వర్క్ అని కాదు కానీ కొత్త బ్రాంచ్ కదా, అంతా అలవాటు పడడానికి కొంచెం టైం పడుతోంది. పైగా మా బ్రాంచ్ మేనేజర్ ఆనంద్ గారు చాలా స్ట్రిక్ట్, రూల్స్ తప్ప ఇంకేమీ మాట్లాడరు నవ్వుతూ అంది మాధవి. అమ్మో, అయితే నీకు రోజు తలనొప్పే అన్నమాట అంది సుజాత. అదేం లేదులే, పైకి అలా సీరియస్గా ఉంటారు కానీ పాపం మనిషి మంచోడే. భార్య చనిపోయిందట, కూతురంటే ప్రాణం, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఆయనకు తెలియదు. ఈరోజు ఆ పాప కాలేజ్ ట్రిప్కి వెళ్తానంటే ఆయన ఒప్పుకోలేదు. ఆ పిల్ల ఏడుస్తుంటే చూసి ఉండలేక నేనే వెళ్ళి తనతో మాట్లాడి ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ని కాస్త తగ్గించాను అంటూ ఆఫీస్లో జరిగిన విషయాన్ని చాలా క్యాజువల్గా చెప్పేసింది మాధవి. సుజాత ఆప్యాయంగా మాధవి చేయి పట్టుకొని, చాలా మంచి పని చేశావే, పాపం తల్లి లేని పిల్ల, పైగా ఆడపిల్ల తండ్రికి అన్ని భయాలే ఉంటాయి, అయినా ఎక్కడున్నా అందరి బాధ్యతలు తీసుకోవడం నీకు అలవాటేగా అని నవ్వింది. ఆ తర్వాత కాస్త సీరియస్గా, వాళ్ళ సమస్య తీర్చావు సరే, మరి నీ సంగతేంటి అడిగింది సూటిగా. నాకేమైంది, నాకెలాంటి సమస్య లేదు, ప్రశాంతంగానే ఉన్నాను అంది మాధవి ఏమీ ఎరగనట్లు. అదే నీ సమస్య, నీ వయసు 38, తమ్ముడు చెల్లెళ్ళు సెటిల్ అయ్యారు, ఇంకెన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు, నీకంటూ ఒక జీవితం, ఒక తోడు వద్దా అడిగింది సుజాత. మాధవి నవ్వి, చూడు సుజీ, ఇంట్లో బాధ్యతలు తీరేసరికి నా పెళ్లి వయసు దాటిపోయింది. ఈ స్టేజ్లో నన్ను, నా మైండ్ సెట్ని అర్థం చేసుకునే తోడు ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఒకవేళ ఎవరైనా వచ్చినా వాళ్ళ అంచనాలకు నేను సెట్ అవుతానో లేదో. నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆఫీస్, నా పని, ఇదే నా ప్రపంచం. నా లైఫ్ గురించి నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు అని తేల్చి చెప్పేసింది.
ఆమె మాటల్లో ఉన్న క్లారిటీ చూసి మాధవికి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని సుజాతకు అర్థమైపోయింది. దాంతో ఇంకేం ఫోర్స్ చేయకుండా టాపిక్ మార్చేసి కాసేపు సరదాగా వేరే కబుర్లు చెప్పుకొని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందడిగా ఉంది. ఫ్రెండ్స్తో కలిసి డార్జిలింగ్ వెళుతున్న కావ్య చాలా హుషారుగా ఉంది. ఆమెను ట్రైన్ ఎక్కించడానికి వచ్చిన ఆనంద్ మాత్రం ఒకటే టెన్షన్ పడుతున్నాడు. జాగ్రత్తమ్మా, బయట ఏది పడితే అది తినకు, మినరల్ వాటరే కొనుక్కొని తాగు, ఏది కావాలన్నా ఆలోచించకుండా నా కార్డు వాడే, ఫోన్లో ఎప్పుడూ ఛార్జింగ్ ఉండేలా చూసుకో అంటూ తన కంగారంతా లిస్ట్లా చదువుతున్నాడు ఆనంద్. కావ్య నవ్వి, నాన్న రిలాక్స్, నేనేం చిన్నపిల్లను కాదు, ఇవన్నీ నేను చూసుకోగలనులే. నువ్వు టైంకి తింటావా లేదా అన్నదే నా టెన్షన్. నాన్నమ్మ కూడా నిన్నే ఊరెళ్ళింది కదా, ఇంట్లో ఒక్కడివే ఎలా ఉంటావో ఏంటో అని నాకు భయంగా ఉంది అంటూ ఆనంద్కే రివర్స్లో జాగ్రత్తలు చెప్పింది. రైలు నెమ్మదిగా ముందుకు కదిలింది. కిటికీలోంచి చేయి ఊపుతున్న కావ్య దూరం అవుతుంటే ఆనంద్ అలాగే స్థాణువులా నిలబడిపోయాడు. గత 10 ఏళ్లలో కావ్య తనను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు. అటు చూస్తే ఇంట్లో అమ్మ కూడా లేదు. ఇప్పుడు తను ఆ ఖాళీ ఇంటికి వెళ్ళాలి. ఆ ఊహే అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇంటికెళ్ళి ఆ నిశ్శబ్దంలో తనతో తను యుద్ధం చేయడం కంటే పనిలో పడిపోవడం బెటర్ అనుకున్నాడు. అందుకే నేరుగా బ్యాంకుకి దారి తీశాడు. మధ్యాహ్నం 2 గంటల సమయం. బ్యాంకులో ఆ రోజు కస్టమర్స్ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఆనంద్ తన క్యాబిన్లో ఒక పెద్ద లోన్ ఫైల్ వెరిఫికేషన్లో తలమునకలై ఉన్నాడు. అప్పుడే బయట క్యాష్ కౌంటర్ల వైపు నుంచి కస్టమర్ల అసహనం, సిబ్బంది కంగారు గజిబిజిగా వినిపిస్తున్నాయి. ఆనంద్ క్యాబిన్లోంచి బయటకొచ్చి చూశాడు. బ్యాంక్ సర్వర్ డౌన్ అయింది. సిస్టమ్స్ ఏవి పనిచేయడం లేదు. గంటల తరబడి లైన్లో నిలబడ్డ కస్టమర్లు అసహనంతో స్టాఫ్ మీద అరుస్తున్నారు. సుబ్బారావు, రమేష్, మిగతా స్టాఫ్ వాళ్ళకి సర్ది చెప్పలేక టెన్షన్ పడుతున్నారు. ఆఫీస్ అంతా గందరగోళంగా ఉంది. ఆనంద్ కంగారుగా ఐటీ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ మాధవి మాత్రం ఏమాత్రం టెన్షన్ పడలేదు. తన సీట్లోంచి లేచి నేరుగా వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళింది. చాలా ప్రశాంతంగా అందరికీ వినబడేలా, ప్లీజ్ అందరూ ఒక్క నిమిషం కూర్చోండి, సర్వర్ ఇష్యూ వల్ల సిస్టమ్స్ ఆగిపోయాయి, ముసలి వాళ్ళు లేడీస్ లైన్లో నిలబడొద్దు, దయచేసి చైర్స్లో కూర్చోండి, అకౌంట్ ఓపెనింగ్, పాస్బుక్ ప్రింటింగ్ లాంటివి రేపు ఉదయం రండి, మీకు ప్రయారిటీ ఇస్తాం, అర్జెంటుగా క్యాష్ డ్రా చేయాల్సిన వాళ్లకు మాన్యువల్గా చెక్స్ తీసుకొని పేమెంట్స్ చేస్తాం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని చాలా స్పష్టంగా, అధికారికంగా, అదే సమయంలో ఎంతో ఓపికగా చెప్పింది. తర్వాత ప్యూన్ని పిలిచి కస్టమర్లందరికీ వాటర్ ఇప్పించింది. ఆమె ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసిన తీరుకి అప్పటిదాకా అరుస్తున్న కస్టమర్లు కూడా సైలెంట్ అయిపోయి సహకరించారు. క్యాబిన్ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆనంద్కి ఆశ్చర్యంగా అనిపించింది. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని అరవకుండా, కంగారు పడకుండా ఇంత కూల్గా కూడా డీల్ చేయొచ్చా అనిపించింది. ఆ క్షణం మాధవి మీద అతనికి ఒక తెలియని గౌరవం పెరిగింది. సాయంత్రం 6:30. బ్యాంక్ అంతా ఖాళీ అయిపోయింది. సర్వర్ ప్రాబ్లం వల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసేసరికి లేట్ అయింది. స్టాఫ్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఆనంద్ క్యాబిన్లో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. బయట మాధవి కూడా సిస్టమ్ ముందు కూర్చొని సీరియస్గా ఏదో వర్క్ చేస్తోంది. కాసేపటికి ఆనంద్ క్యాబిన్ లాక్ చేసుకొని బయటకొచ్చాడు. మాధవిని చూసి, ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదా మాధవి గారు అని అడిగాడు. అయిపోయింది సార్, మధ్యాహ్నం ఆగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మాన్యువల్గా ఎంట్రీ చేస్తున్నాను, రేపటికి పెండింగ్ ఉండకూడదని. ఇంకొక 2 నిమిషాల్లో లాగౌట్ అవుతాను అంది స్క్రీన్ వంక చూస్తూనే. సరే కంప్లీట్ చేయండి, నేను డ్రాప్ చేస్తాను. బయట వాతావరణం అస్సలు బాగోలేదు, గట్టిగా వర్షం పడేలా ఉంది. ఈ చీకట్లో గాలివానలో మీరు స్కూటీ మీద వెళ్ళడం అంత సేఫ్ కాదు, బండి ఇక్కడే పార్కింగ్లో ఉంచేయండి అన్నాడు ఆనంద్. బయట ఉరుముల చప్పుడు వినిపిస్తుండడంతో ఆనంద్ చెప్పింది నిజమే అనిపించింది మాధవికి. సరే సార్ అంటూ సిస్టమ్ షట్ డౌన్ చేసి బ్యాగ్ తీసుకుంది. ఇద్దరూ కలిసి బ్యాంక్ షట్టర్ వేసి బయటకొచ్చారు. ఆనంద్ డోర్ తీయగానే మాధవి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. సికింద్రాబాద్ ట్రాఫిక్లో కారు నెమ్మదిగా కదులుతోంది. సిగ్నల్ దగ్గర కారు ఆగినప్పుడు ఆనంద్ క్యాజువల్గా అన్నాడు, మధ్యాహ్నం ఆ క్రౌడ్ అరుస్తున్నప్పుడు మీరు సిచ్యువేషన్ని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అసలు మీకింత ఓపిక ఎలా వస్తుంది? మాధవి బయట ట్రాఫిక్ వైపు చూస్తూనే చిన్నగా నవ్వింది. అందులో ఏముంది సార్, ప్రాబ్లం వచ్చినప్పుడు కంగారు పడితే అది ఇంకా పెద్దదవుతుంది.
మనం ప్రశాంతంగా ఉంటే సగం సమస్య అక్కడే సాల్వ్ అయిపోతుంది. అది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ ఆచరించడమే కష్టం. నాకైతే ప్రతి చిన్నదానికి భయమే, ముఖ్యంగా కావ్య విషయంలో. దానికి ఏమవుతుందో, నా తర్వాత దాన్ని ఎవరు చూసుకుంటారో, ఇలా ఎప్పుడూ ఏదో ఒక కంగారు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆనంద్ తన మనసులోని బలహీనతను చాలా క్యాజువల్గా ఆమె ముందు బయటపెట్టాడు. మాధవి అతని వైపు తిరిగి, అది భయం కాదు సార్, కూతురి మీద మీకున్న ప్రేమ. ఒక తండ్రిగా మీ స్థానంలో ఎవరున్నా ఆ కంగారు ఉంటుంది. కానీ మీరే అన్నీ అయి పెంచిన మీ పాప రేపు తన కాళ్ళ మీద తను నిలబడగలదు అన్న నమ్మకం కూడా మీలో ఉండాలి. బాధ్యతను మోయాలి, కానీ రేపు ఏం జరుగుతుందో అన్న భయాన్ని మోయకూడదు సార్. ఈ క్షణాన్ని ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోండి. ఆమె మాటలు విన్నాక ఆనంద్ మనసులో ఇన్నాళ్లుగా ఉన్న భారం కొద్దిగా తగ్గినట్లు అనిపించింది. ఎంతటి ఎమోషనల్ విషయాన్నైనా ఆమె అంత సింపుల్గా, ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చెప్పిన తీరు అతనికి చాలా నచ్చింది. అప్పటికే నల్లబడి ఉన్న ఆకాశం ఒక్కసారిగా కొండపోతగా వర్షాన్ని మొదలుపెట్టింది. చూస్తుండగానే రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. బయట వాన హోరు పెరుగుతున్నా, కారు అద్దాల మీద పడుతున్న వర్షపు చినుకుల చప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న మౌనానికి ఒక అందమైన జతలా అనిపించింది. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి టైం పట్టేలా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే కాస్త ముందుకు వెళ్తే ఒక ఇరానీ కేఫ్ ఉంది. ఒక వేడి కాఫీ తాగి వెళ్దామా? అడిగాడు ఆనంద్ కాస్త మొహమాట పడుతూనే. మాధవి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ, షూర్ సార్, వాతావరణం కూడా చాలా బాగుంది అంటూ నవ్వింది. కారును నెమ్మదిగా రోడ్డు పక్కన ఉన్న ఆ చిన్న కేఫ్ ముందు ఆపాడు ఆనంద్. ఇద్దరూ తడవకుండా లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. 2 ఫిల్టర్ కాఫీలు ఆర్డర్ ఇచ్చాడు ఆనంద్. కాసేపటికి 2 కాఫీ కప్పులు టేబుల్ మీదకొచ్చాయి. మాధవి వేడి కాఫీని ఓ చిన్న సిప్ చేసి పక్కన విండోలోంచి బయట కురుస్తున్న వర్షం వైపు చూస్తూ 2 చేతులతో ఆ కాఫీ కప్పు వెచ్చదనాన్ని ఫీల్ అవుతూ చిన్నగా నవ్వింది. మామూలుగా అయితే వాన పడితే చచ్చేంత టెన్షన్ సార్ నాకు, అంది బయటకే చూస్తూ. ఆనంద్ కాఫీ తాగుతూనే వింటున్నాడు. ఉతికిన బట్టలు ఆరలేదనో, ఆ బురదలో బండి ఎక్కడ స్కిడ్ అవుతుందనో ఎప్పుడూ ఏదో ఒక కంగారు. అసలు వర్షాన్ని ఎంజాయ్ చేసేంత తీరిక ఎక్కడుంటుంది చెప్పండి? పొద్దున్న లేచినప్పటి నుండి ఏదో ఒక పరుగు. కానీ ఈరోజు ఎందుకో భలే హాయిగా ఉంది సార్. ఇలా ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని వర్షాన్ని చూసి ఎన్నేళ్లయిందో, అంది మనస్ఫూర్తిగా. ఆనంద్ కాఫీ తాగుతూ ఆమెనే చూస్తున్నాడు. నిజమే మాధవి గారు, ఆ పరుగులో పడిపోయి మనం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను వదిలేస్తుంటాం. నా సంగతే తీసుకోండి. 10 ఏళ్లుగా నేనొక మెషిన్లా బతికేస్తున్నాను. కానీ మిమ్మల్ని చూశాక అనిపిస్తోంది, నాకంటే ఎక్కువ బాధ్యతలు మోస్తూ కూడా మీరు లైఫ్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటున్నారో కదా అని. ప్రతి చిన్న దాంట్లో మీరు వెతుక్కునే ప్రశాంతత నాకు చాలా నచ్చింది అన్నాడు చాలా నిజాయితీగా. అతని మాటలకు మాధవి కొద్దిగా నవ్వింది. ఒక మగాడు తన అందాన్ని పొగడ్డం కంటే తన వ్యక్తిత్వాన్ని గుర్తించడం ఆమెకు ఎంతో గౌరవంగా అనిపించింది. మరీ అంతలా పొగడకండి సార్. అయినా ఈ వర్షం, ఈ కాఫీ మనుషుల్ని కొంచెం ఎమోషనల్గా మారుస్తాయి. కాఫీ చల్లారిపోతోంది, తాగండి అంటూ సున్నితంగా టాపిక్ డైవర్ట్ చేసింది మాధవి. ఇద్దరూ కాఫీ పూర్తి చేసి వర్షం కొద్దిగా తగ్గాక మళ్ళీ కారెక్కారు. మారేడ్పల్లిలోని మాధవి అపార్ట్మెంట్ దగ్గర కార్ ఆపాడు ఆనంద్. థ్యాంక్స్ ఫర్ ద డ్రాప్ అండ్ కాఫీ సార్. గుడ్ నైట్ అని చెప్పి కార్ దిగింది మాధవి. గుడ్ నైట్ అని చెప్పి ఆమె లోపలికి వెళ్లేదాకా చూసి ఆనంద్ కారు ముందుకు పోనిచ్చాడు. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 అయింది. తాళం తీసి ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లంతా చీకటి. ఫ్యాన్ వేసి లైట్స్ ఆన్ చేశాడు. కావ్య అమ్మ లేకుండా ఆ ఖాళీ ఇంట్లోకి అడుగు పెట్టడం ఆనంద్కు అస్సలు నచ్చదు. ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించి ఒక రకమైన చిరాకొచ్చేది. కానీ ఈరోజు ఎందుకో ఆ ఫీలింగ్ కలగలేదు. ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యాడు. కిచెన్లోకి వెళ్ళి 2 బ్రెడ్ ముక్కలు టోస్ట్ చేసుకొని వచ్చి సోఫాలో రిలాక్స్గా కూర్చున్నాడు. ఇన్నేళ్లుగా తన భయాలను ఎవరితోనూ పంచుకోలేక తనలో తానే సతమతమయ్యాడు ఆనంద్. కానీ మాధవితో మాట్లాడాక ఎందుకో మనసు చాలా తేలిక పడింది. తనను తప్పుపట్టకుండా తన పరిస్థితిని సింపుల్గా అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్ దొరికిందన్న భావన అతనిలో ఒక తెలియని ప్రశాంతతను నింపింది. అదే రిలీఫ్తో ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆనంద్ ఎప్పట్లాగే 9:30 కల్లా బ్యాంకుకు చేరుకున్నాడు. తన క్యాబిన్లో కూర్చొని ఒకసారి బయటకు చూశాడు. మాధవి సీట్ ఖాళీగా ఉంది. ఇంకా రాలేదేంటి?
ఎప్పుడూ నాకంటే ముందే వచ్చేస్తుంది కదా అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆనంద్ మొబైల్ మోగింది. స్క్రీన్ మీద మాధవి డిప్యూటీ మేనేజర్ అని ఉంది. ఆనంద్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. హలో మాధవి గారు, గుడ్ మార్నింగ్ అన్నాడు ఉత్సాహంగా. కానీ అవతలి వైపు నుంచి మాధవి వాయిస్ చాలా నీరసంగా వణుకుతున్నట్టుగా వినిపించింది. గుడ్ మార్నింగ్ సార్. సారీ, ఈరోజు నేను ఆఫీస్కి రాలేను. రాత్రి నుంచి ఒకటే ఫీవర్, అసలు లేవలేకపోతున్నాను. ఫోన్లో మాధవి గొంతు బాగా నీరసంగా ఉంది. ఆమె వాయిస్ వినగానే ఆనంద్కి కొంచెం కంగారు అనిపించింది. అయ్యో, మరి టాబ్లెట్స్ ఏమైనా వేశారా? అసలు ఉదయం ఏమైనా తిన్నారా లేదా అని వెంటనే అడిగాడు. టాబ్లెట్ వేశాను సార్. వండుకునేంత ఓపిక లేదులే, కానీ ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను. ఆ లీవ్ ఏదో కాస్త చూసుకోండి సార్ అంది. లీవ్ గురించి మీరేం టెన్షన్ పడకండి మాధవి గారు, నేను చూసుకుంటాను. మీరు ముందు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. రేపు కూడా ఓపిక లేకపోతే రావద్దు. టేక్ కేర్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆనంద్. ఫోన్ పెట్టేశాక ఆనంద్కు ఏమీ తోచలేదు. మాధవికి ఎవరూ లేరని, ఒంటరిగా ఉంటుందని అతనికి తెలుసు. అలాంటిది జ్వరం వస్తే కనీసం మంచినీళ్లు కాచి ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు కదా అన్న ఆలోచన రాగానే మనసుకి కొంచెం కష్టంగా అనిపించింది. ఒక కొలీగ్గా, అంతకు మించి ఒక మంచి ఫ్రెండ్గా ఆమెను పలకరించాల్సిన బాధ్యత తనకుందనిపించింది. ఇంతలో కావ్య వీడియో కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే వెనకాల మంచు కొండలతో స్వెటర్లో కావ్య చాలా క్యూట్గా హుషారుగా కనిపించింది. హలో నాన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎలా ఉన్నావు? డార్జిలింగ్ క్లైమేట్ ఎలా ఉంది? నవ్వుతూ అడిగాడు ఆనంద్. భలే ఉంది నాన్న, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. నువ్వు టైంకి తింటున్నావా లేదా? ఇంట్లో ఒక్కడివే ఉన్నావని బెంగగా ఉంది అంది. నేను బానే ఉన్నానులే అమ్మా, నువ్వు జాగ్రత్త అన్నాడు ఆనంద్. అవును నాన్న, ఆఫీస్లో మాధవి ఆంటీ ఉన్నారా? ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు, హాయ్ చెప్తా అని అడిగింది. ఆంటీ ఈరోజు ఆఫీస్కి రాలేదమ్మా, జ్వరం వస్తే లీవ్ తీసుకున్నారు. అవునా? అయ్యో పాపం, ఆంటీ ఒక్కరే కదా ఉండేది. నువ్వు కుదిరితే ఒకసారి కాల్ చేసి కనుక్కో నాన్న, నేను వచ్చాక కలుస్తానని కూడా చెప్పు. ఓకే, బాయ్ నాన్న అంటూ కాల్ కట్ చేసింది కావ్య. రోజంతా ఆఫీస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆనంద్ ఆలోచన పదే పదే మాధవి దగ్గరికే వెళ్తోంది. మాధవి ఒక్కతే ఎలా మేనేజ్ చేసుకుంటుందో అని మనసులో చిన్న టెన్షన్. సాయంత్రం 6 గంటలకల్లా పనులన్నీ క్లోజ్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. దారిలో సూపర్ మార్కెట్ కనబడితే ఆగి కొన్ని పండ్లు, బ్రెడ్ తీసుకొని మారేడ్పల్లిలో ఉన్న మాధవి అపార్ట్మెంట్ చేరుకున్నాడు. 3rd ఫ్లోర్కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు ఆనంద్. కాసేపటికి తలుపు తెరుచుకుంది. కానీ తీసింది మాధవి కాదు, ఆమె బెస్ట్ ఫ్రెండ్ సుజాత. మాధవికి బాగా జ్వరంగా ఉందని తెలిసి ఉదయం నుంచి ఆమె దగ్గరే ఉండి చూసుకుంటోంది. చేతిలో పండ్ల కవర్తో ఉన్న ఆనంద్ని చూసి ఎవరా అన్నట్టు చూసింది సుజాత. ఎవరు కావాలండి అని అడిగింది. నమస్తే అండి, నా పేరు ఆనంద్, మాధవి గారు పనిచేసే బ్రాంచ్ మేనేజర్ని. జ్వరంగా ఉందని తెలిస్తే ఒకసారి ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను అని చాలా మర్యాదగా చెప్పాడు. ఆనంద్ పేరు వినగానే సుజాతకు మాధవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఓహో, ఈయనేనా ఆ స్ట్రిక్ట్ మేనేజర్ గారు అనుకుంటూ, రండి సార్, లోపలికి రండి అని దారిచ్చింది. హాల్లో సోఫాలో రగ్గు కప్పుకొని పడుకొని ఉంది మాధవి. జ్వరంతో ఫేస్ కొంచెం పాలిపోయి నీరసంగా కనిపిస్తోంది. ఆనంద్ని చూడగానే ఆశ్చర్యపోయి కంగారుగా లేచి నించోబోయింది. అయ్యో, పర్లేదు మాధవి గారు, పడుకోండి. ఇప్పుడు ఫీవర్ ఎలా ఉంది? పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ఆనంద్. ఇప్పుడు కాస్త పర్లేదు సార్, పొద్దున్నే సుజాత వచ్చి అన్నీ చూసుకుంటోంది. అయినా నా కోసం మీరెందుకు సార్ ఇంత దూరం రావడం? మీకు ఇబ్బంది అంది మాధవి కొంచెం మొహమాట పడుతూ. అయ్యో, అందులో ఇబ్బంది ఏముంది మాధవి గారు, ఇంటికెళ్లే దారిలోనే కదా అని ఒకసారి చూసి వెళ్దాం అనిపించింది. పైగా ఉదయం కావ్య కూడా మీ గురించి అడిగింది. ఇవిగోండి కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను అంటూ తను తెచ్చిన కవర్ను సుజాత చేతికి ఇచ్చాడు ఆనంద్. ఇక ఎక్కువసేపు అక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించి 5 నిమిషాలు మాట్లాడాక లేచి నిలబడ్డాడు. సరే మాధవి గారు, మీరు రెస్ట్ తీసుకోండి. కంగారు పడి రేపే ఆఫీస్కి రావద్దు. పూర్తిగా తగ్గాకే రండి. ఉంటాను సుజాత గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళగానే డోర్ వేసి తిరిగొచ్చి మాధవి పక్కన కూర్చుంది సుజాత. ఆమె ముఖంలో ఏదో తెలియని అనుమానం, పెదవుల మీద ఓ చిన్న కొంటె నవ్వు. ఏంటే అలా చూస్తున్నావు? రగ్గు సర్దుకుంటూ అడిగింది మాధవి. ఏం లేదు,
జ్వరం వస్తే ఏకంగా ఆఫీస్ మేనేజరే ఫ్రూట్స్ కవర్ పట్టుకొని ఇంటికి రావడం కొంచెం వెరైటీగా అనిపించింది. నేను జాబ్ చేస్తున్నాను కదా, ఏ బాస్ కూడా తన ఎంప్లాయీ కోసం ఇంతలా కేర్ తీసుకొని ఇంటికి రావడం ఎప్పుడూ చూడలేదు. ఆయన కేరింగ్ చూస్తుంటే ఆయనకు నీ మీద ఇష్టం ఉందేమో అనిపిస్తోంది అని తన మనసులో ఉన్న మాటను సూటిగా చెప్పేసింది. సుజాత మాటలకు మాధవి చిన్నగా నవ్వింది. నీ సినిమా బుర్రకి కాస్త రెస్ట్ ఇవ్వు సుజీ. ఆయన మనస్తత్వం వేరు, చాలా జెన్యూన్ పర్సన్. ఇక్కడ నాకెవరూ లేరని తెలిసి ఒక కొలీగ్గా చూసి వెళ్దామని వచ్చారు. దానికి నువ్వు వేరే యాంగిల్స్ వెతక్కు అని కొట్టి పారేసింది. అదంతా నాకేం తెలియదు, కానీ ఆయన నీ గురించి అడుగుతున్న తీరు, ఆ కళ్ళలో నీ మీద ఉన్న కన్సర్న్ నేను స్పష్టంగా గమనించాను మాధవి. అది జస్ట్ కొలీగ్ మీద ఉండే అభిమానంలా అయితే నాకు అనిపించలేదు అని సుజాత తన వాదన వదల్లేదు. మాధవి ముఖం కొంచెం సీరియస్ అయింది. చూడు సుజాత, పాపం ఆయన భార్య చనిపోయింది, కాలేజ్కి వెళ్ళే కూతురుంది. ఆయన లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. ఆయనకి నా మీద ఉన్నది కేవలం ఒక మంచి కొలీగ్ అనే రెస్పెక్ట్ మాత్రమే. ప్లీజ్ ఇక నీ ఊహలకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టు అని స్పష్టంగా చెప్పేసింది. మాధవి అలా అనేసరికి సుజాత ఇంకేం మాట్లాడలేదు. కానీ ఆనంద్ మనసులో మాధవి పట్ల ఉన్నది కేవలం సానుభూతి మాత్రమే కాదని, ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉందని సుజాతకు గట్టిగా అనిపించింది. ఇటువైపు ఆనంద్ ఇంటికి చేరుకున్నాడు. కార్ దిగి తాళం తీసి లోపలికి వెళ్ళబోతుండగా వెనక ఓ ఆటో వచ్చి ఆగిన సౌండ్ వినిపించింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఊరెళ్ళిన వాళ్ళ అమ్మ సావిత్రమ్మ బ్యాగులు పట్టుకొని ఆటో దిగుతూ కనిపించింది. ఆనంద్ వెంటనే వెళ్ళి ఆమె చేతిలోని బ్యాగులు అందుకున్నాడు. ఏంటమ్మా, ఫంక్షన్ అయ్యాక మరో 2 రోజులు ఉండి వస్తానన్నావు కదా, అప్పుడే వచ్చేసావేంటి? తలుపు తీస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికి వస్తూ, పెళ్ళి హడావుడి అయిపోయిందిలేరా, చుట్టాలంతా ఎవరిళ్లకు వాళ్ళు సర్దుకున్నారు, నాకేమో తోచలేదు. అసలే ఇక్కడ కావ్య లేదు, నేను లేను. నువ్వొక్కడివే ఏ హోటల్ తిండి తింటున్నావో అన్న బెంగ పట్టుకుంది. అందుకే ఇంకక్కడ ఉండలేక ఇవాళే వచ్చేసాన్రా అంది సావిత్రమ్మ. లోపలికి అడుగుపెట్టిన సావిత్రమ్మ ఇల్లు చూసి కొద్దిగా ఆశ్చర్యపోయింది. తను లేకపోతే ఇల్లు పీకి పందిరి వేసుంటాడేమో అనుకుంది. కానీ ఇల్లు చాలా నీట్గా శుభ్రంగా ఉంది. ఆనంద్ బ్యాగులు లోపల పెడుతూ, నువ్వు ప్రశాంతంగా కూర్చోమ్మా, నేను వేడివేడిగా ఒక కప్పు టీ పెడతాను అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. సోఫాలో కూర్చున్న సావిత్రమ్మకు ఇదంతా కలలా అనిపిస్తోంది. తను 2 రోజులు ఊరెళ్ళి వస్తే చాలు, వస్తువులన్నీ ఎక్కడివక్కడే పడుండేవి. ఆనంద్ కూడా తానెప్పుడెప్పుడు వస్తానా అన్నట్టు చిరాగ్గా ఎదురు చూసేవాడు. కానీ ఈరోజు సీన్ మొత్తం రివర్స్. కొడుకులో కనిపిస్తున్న ఈ కొత్త మార్పు ఆమెకు వింతగానే ఉన్నా మనసుకి మాత్రం చాలా హాయిగా అనిపించింది. ఆనంద్ వేడివేడి టీ తీసుకొచ్చి తల్లి చేతికిచ్చాడు. కప్పు అందుకొని ఓ సిప్ చేస్తూనే కొడుకు వంక అనుమానంగా చూసింది సావిత్రమ్మ. ఏంట్రా వింతగా, ఇంట్లో నేను లేను, అటు కావ్య ఊరెళ్ళింది, అయినా ఏ టెన్షన్ లేకుండా ఇంత ప్రశాంతంగా ఉన్నావు, ఆఫీసులో పనులన్నీ మామూలేనా అని అడిగింది. ఆనంద్ ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని చిన్నగా నవ్వాడు. టెన్షన్ పడ్డానికి ఏముందమ్మా, అంతా బాగానే నడుస్తోంది. అయినా నా సంగతి వదిలే, కానీ ఇంతకీ ఫంక్షన్ ఎలా జరిగింది, అందరినీ కలిసావా అంటూ చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేశాడు ఆనంద్. ఫంక్షన్ అంతా బాగానే జరిగిందిరా, కానీ అంటూ కాస్త తటపటాయిస్తూ కొడుకు ముఖంలోకి చూసింది సావిత్రమ్మ. అదే మీ మావయ్య ఆ సంబంధం గురించి మళ్ళీ కదిలించారు. నీకు ఇప్పుడే ఆ ఆలోచన లేదని నేను చెప్పేశాను అనుకో, కానీ ఒకసారి ఆలోచించానంద్. రేపు కావ్య పై చదువుల కోసం వెళ్ళిపోతే ఈ ఇంట్లో నువ్వొక్కడివే అయిపోతావు, నీకంటూ ఒక తోడు అంటూ మాట పూర్తి చేయకుండానే ఆగిపోయింది సావిత్రమ్మ. ఎప్పట్లాగే పెళ్లి మాట ఎత్తగానే ఆనంద్ ఎక్కడ విసుక్కుంటాడో, ఎక్కడ కోప్పడతాడో అన్న భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆశ్చర్యంగా ఆనంద్ కనీసం అరవలేదు. చాలా ప్రశాంతంగా తల్లి వైపు చూస్తూ, నీ బాధ నాకు అర్థమవుతోందమ్మా. వయసు మీద పడుతున్నప్పుడు ఒక తోడు ఉండాలన్న నీ ఆలోచన కరెక్టే. కానీ ఆ తోడు కేవలం ఇంట్లో అవసరాలు తీర్చడానికో వంట చేయడానికో కాదు కదా. మన మనసును అర్థం చేసుకునే వాళ్ళై ఉండాలి. అది ఎవరో ఒకరిని తీసుకొచ్చి ముడిపెడితే రాదు. నా లైఫ్కి కరెక్ట్ అనిపించే మనిషి నాకు దొరికినప్పుడు ఆ విషయం ఖచ్చితంగా నేనే వచ్చి నీకు చెప్తాను. అప్పటిదాకా నన్ను ప్రశాంతంగా వదిలే అమ్మా అని బదులిచ్చాడు ఆనంద్. ఆ మాటలకు సావిత్రమ్మకు నోట మాట రాలేదు.
కొడుకు ఆలోచనల్లో వచ్చిన ఈ కొత్త మార్పు ఆమెకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. మొత్తానికి నా కొడుకు జీవితం మీద మళ్ళీ ఆశపడుతున్నాడు. వాడి మనసుకు నచ్చిన మనిషే రావాలి, వాడు కోరుకున్నట్టే జరగాలి అని మనసులోనే దేవుణ్ణి మొక్కుకుంటూ గుండె మీది భారం దిగిపోయినంత ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయం. తన క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు ఆనంద్. సరిగ్గా అప్పుడే లోపలికి అడుగుపెట్టింది మాధవి. ముఖంలో కాస్త నీరసం ఛాయలు కనిపిస్తున్నా కట్టుకున్న లేత నీలం రంగు చీరలో ఆమె ఎప్పటిలాగే ఎంతో హుందాగా ఉంది. గ్లాస్ డోర్ అవతల ఉన్న ఆమెను చూడగానే ఆనంద్ మనసు కుదుటపడింది. అప్రయత్నంగానే మాధవి కూడా క్యాబిన్ వైపు చూసింది. ఒక్క క్షణం పాటు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఎలా ఉన్నారు అన్న పలకరింపు, బాగానే ఉన్నాను అన్న జవాబు ఆ ఒక్క చూపుతోనే నిశ్శబ్దంగా మార్చుకున్నారు. మధ్యాహ్నం టైంలో మాధవి ఒక ఫైల్ తీసుకొని ఆనంద్ క్యాబిన్లోకి వచ్చింది. సార్, ఈ లోన్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశాను. ఒకసారి మీరు చూసి సైన్ చేస్తే అంటూ ఫైల్ టేబుల్ మీద పెట్టింది. ఆనంద్ ఫైల్ తీసుకుంటూ, హెల్త్ పూర్తిగా సెట్ అయిందా మాధవి గారు? కనీసం ఇంకొక రోజు రెస్ట్ తీసుకోవాల్సింది అన్నాడు చాలా సాఫ్ట్గా. ఇప్పుడు పర్లేదు సార్, కొంచెం బెటర్. నిన్న అలా ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళినందుకు థ్యాంక్ యూ ఆనంద్ గారు అంది మాధవి. థ్యాంక్స్ దేనికి మాధవి గారు, మీరు త్వరగా కోలుకొని ఆఫీస్కి వచ్చినందుకు సంతోషం అంటూ తేలిగ్గా నవ్వేశాడు ఆనంద్. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోవడంతో ఆఫీస్ వాతావరణం ఎప్పట్లాగే మామూలుగా మారిపోయింది. ఆదివారం ఉదయం డార్జిలింగ్ ట్రిప్ నుంచి కావ్య తిరిగి రావడంతో ఆనంద్ ఇల్లు ఎప్పుడూ లేనంత సందడిగా ఉంది. తన స్నేహితులతో చేసిన అల్లరి, తను చూసిన ప్రదేశాల గురించి ఏకధాటిగా చెబుతూనే ఉంది కావ్య. సావిత్రమ్మ, ఆనంద్ ఇద్దరూ సోఫాలో కూర్చొని ఆమె కబుర్లను ఆస్వాదిస్తున్నారు. ఇదిగో నానమ్మ, ఇది నీకు డార్జిలింగ్ స్పెషల్ షాల్, ఇది నాన్నకు స్వెటర్ అంటూ తన బ్యాగ్లోంచి ఒక్కో బహుమతి తీసి ఇచ్చింది. చివరిగా ఒక అందమైన చెక్క బాక్స్ తీసింది. ఇది మాధవి ఆంటీకి స్పెషల్ డార్జిలింగ్ టీ పౌడర్ అంది ఎంతో మురిపెంగా. సావిత్రమ్మ ఆ బాక్స్ వైపు చూసి ఏమీ అర్థం కానట్టుగా, మాధవి ఆంటీనా? ఎవరే ఆవిడ? నాకెప్పుడూ చెప్పలేదే అని అడిగింది అయోమయంగా. ఆవిడ నాన్న కొలీగ్ నానమ్మ. ఈ ట్రిప్ విషయంలో నాన్న ఒప్పుకోలేదని నేను అలిగినప్పుడు ఆంటీనే నాకు సర్ది చెప్పారు. నాన్న భయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పారు. అసలు నేను ఈ ట్రిప్కి వెళ్ళగలిగానంటే అది మాధవి ఆంటీ వల్లే. అందుకే రేపు నాన్నతో పాటు ఆఫీస్కి వెళ్ళి నేనే స్వయంగా ఈ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అంది కావ్య ఉత్సాహంగా. ఆఫీస్కి ఎందుకమ్మా, తను వర్క్లో బిజీగా ఉంటారు కదా అన్నాడు ఆనంద్ కావ్యను వారిస్తూ. పోనీ ఒక పని చేద్దాం నాన్న, ఈరోజు సండేనే కదా, ఎలాగో నాన్నమ్మ వచ్చేసింది, స్పెషల్గా భోజనం కూడా చేస్తుంది. మాధవి ఆంటీని లంచ్కి మన ఇంటికే పిలవచ్చు కదా, నేనే స్వయంగా థ్యాంక్స్ చెప్పి గిఫ్ట్ ఇస్తాను, ప్లీజ్ నాన్న అని గారాబంగా బతిమాలింది కావ్య. కావ్య అలా అడగగానే ఆనంద్కు ఏం చెప్పాలో పాలుపోలేదు. మాధవితో ఆఫీస్లో మంచి స్నేహం ఉన్నమాట నిజమే, కానీ ఇలా హఠాత్తుగా ఇంటికి భోజనానికి పిలిస్తే తను ఏమనుకుంటుందోనన్న మొహమాటం అతన్ని అడ్డుకుంది. తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందేమో అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో సావిత్రమ్మ, పిలవరా ఆనంద్, తప్పే ఉంది, నా మనవరాలి మొండితనం వదిలించిన అమ్మాయిని నాకు కూడా చూడాలనుందిరా. ఇంటికి వస్తే నేను కూడా ఓసారి చూసి పలకరించినట్టు ఉంటుంది కదా అంటూ కావ్యకు సపోర్టుగా మాట్లాడింది సావిత్రమ్మ. ఇద్దరూ అంతగా అడుగుతుంటే ఆనంద్ కాదనలేకపోయాడు. సరే, ఫోన్ చేసి అడుగుతాను, కానీ తను వస్తుందో రాదో నాకు తెలీదు అని చెప్పి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. రింగ్ వెళ్ళగానే మాధవి కాల్ లిఫ్ట్ చేసింది. హలో ఆనంద్ గారు. హలో మాధవి గారు, డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి, ఏంటి విషయం? ఆనంద్ ఒక క్షణం ఆగి, ఏం లేదు, మా అమ్మాయి కావ్య ట్రిప్ నుంచి వచ్చింది, మీకు థ్యాంక్స్ చెప్పాలని, తను తెచ్చిన చిన్న గిఫ్ట్ ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈరోజు సండే కదా, ఫ్రీగా ఉంటే లంచ్కి మా ఇంటికి వస్తారా? మా అమ్మ కూడా మిమ్మల్ని కలవాలని అడుగుతోంది అన్నాడు. అడగడం అయితే అడిగాడు, కానీ ఒక ఆఫీస్ కొలీగ్ని ఇలా ఇంటికి పిలవడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఆనంద్కి. మాధవికి కొంచెం మొహమాటంగా అనిపించింది. సెలవు రోజున మేనేజర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పర్సనల్ టైంను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. సార్, కావ్యను నేను రేపు ఆఫీస్లోనే కలుస్తానులేండి, సండే కదా, ఎందుకు మీకు ఇబ్బంది అని సున్నితంగా తప్పించుకోబోయింది. ఇబ్బంది ఏమీ లేదు మాధవి గారు, మిమ్మల్ని కలవాలని కావ్య ఒకటే పట్టుబట్టి కూర్చుంది.
కనీసం కావ్య కోసమైనా ఓసారి మా ఇంటికి రాకూడదా? ఆయనంత సిన్సియర్గా అడిగేసరికి మాధవి కాదనలేకపోయింది. సరే సార్, 1 గంటకు అలా వస్తానులేండి అంది. థ్యాంక్ యూ మాధవి గారు, సీయూ అని నవ్వుతూ ఫోన్ కట్ చేసి లోపలికొచ్చాడు ఆనంద్. మాధవి వస్తోందని చెప్పగానే సావిత్రమ్మ, కావ్య ఇద్దరూ వంటల హడావిడిలో పడిపోయారు. మరోవైపు ఆనంద్కు కూడా ఆమె వస్తాననగానే మనసులో చిన్న సంతోషం. ఆదివారం కదా అని మాధవితో టైంపాస్ చేద్దామని ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వచ్చింది సుజాత. ఆమె హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటే మాధవి మాత్రం బీరువా ముందు నిలబడి ఏ చీర కట్టుకోవాలా అని సీరియస్గా ఆలోచిస్తోంది. మామూలుగా అయితే ఏది చేతికొస్తే అది కట్టుకునే మాధవి ఇవాళ మాత్రం ఒక్కో చీర తీసి తన మీద వేసుకొని చూసుకుంటోంది. చివరికి ఒక సింపుల్ అండ్ క్లాసీగా ఉండే ఆఫ్ వైట్ కలర్ కాటన్ చీరను పక్కన పెట్టింది. ఇదంతా గమనిస్తున్న సుజాత టీవీ వంక చూడడం మానేసి, ఏంటే వెళ్ళేది మేనేజర్ గారింటికి భోజనానికి కదా, మరి చీరల సెలక్షన్లో ఇంత కేర్ తీసుకుంటున్నావేంటి అని నవ్వుతూ ఆట పట్టించింది. మాధవి ఆమె వైపు కొరకొరా చూస్తూ, వెళ్ళేది మేనేజర్ గారింటికి కాబట్టే కాస్త డీసెంట్గా వెళ్ళాలి. పైగా నన్ను పిలిచింది ఆయన కాదు, వాళ్ళ అమ్మాయి కావ్య. నువ్వెక్కువ ఊహించుకోకుండా నోరుముయ్ అంటూ కసురుకొని చీర పట్టుకొని రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. సుజాత మాత్రం చిన్నగా నవ్వుకుంటూ, నీ మాటలేమో కానీ నీ హడావుడి చూస్తుంటే నీకు ఆయనంటే కేవలం బాస్ అనే ఫీలింగ్ మాత్రమే లేదని స్పష్టంగా అర్థమవుతోందిలే అనుకుంది మనసులో. టైం మధ్యాహ్నం 1 గంట అవుతోంది. ఆనంద్ ఇంటి ముందు తన స్కూటీ ఆపింది మాధవి. ఆఫ్ వైట్ చీరలో, చేతికి సింపుల్ వాచ్తో, నుదుటన చిన్న బొట్టుతో చాలా పద్ధతిగా అందంగా ఉంది. స్కూటీ పార్క్ చేసి గేట్ తీసుకొని లోపలికి నడుస్తుంటే మాధవి మనసులో ఎక్కడో చిన్న కంగారు. మొదటిసారి మేనేజర్ గారి ఇంటికి వస్తోంది. ఆనంద్ వాళ్ళ అమ్మగారు, కూతురు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ ఆమె అడుగుల్లో కనిపిస్తోంది. కాలింగ్ బెల్ మోగగానే వెళ్ళి తలుపు తీశాడు ఆనంద్. ఎదురుగా మాధవిని చూడగానే అతని ముఖంలో తెలియని సంతోషం, పెదవులపై ఆత్మీయమైన నవ్వుతో, రండి మాధవి గారు అంటూ లోపలికి ఆహ్వానించాడు. మొహమాట పడుతూనే లోపలికి అడుగుపెట్టింది మాధవి. సోఫాలో కూర్చున్న సావిత్రమ్మ లోపలికొస్తున్న మాధవిని చూడగానే అప్రయత్నంగా లేచి నిలబడింది. చూపు తిప్పుకోకుండా మాధవి వైపే అలా చూస్తూ ఉండిపోయింది. ఏదో సాదాసీదా ఆఫీస్ స్టాఫ్ అనుకున్న సావిత్రమ్మకు మాధవిని అలా పద్ధతిగా చూసేసరికి చాలా ముచ్చటేసింది. మొదటి చూపులోనే మాధవి మీద ఓ మంచి అభిప్రాయం పడిపోయింది. నమస్తే అండి అంటూ కొంచెం మొహమాటంగా చేతులు జోడించింది మాధవి. నమస్తే అమ్మా, రా, ఇలా రా. ఉదయం నుంచి మా కావ్య నీ జపమే చేస్తోంది, కూర్చో అంటూ చాలా ఆప్యాయంగా తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టింది సావిత్రమ్మ. వాళ్ళమ్మ మాధవిని అంత చక్కగా రిసీవ్ చేసుకోవడం చూసి ఆనంద్కు లోపల చాలా సంతోషంగా అనిపించింది. అంతలోనే కావ్య లోపల నుంచి పరిగెత్తుకొచ్చింది. హాయ్ ఆంటీ అంటూ నవ్వుతూ వచ్చి మాధవి పక్కన చేరిపోయింది. తన చేతిలో ఉన్న ఓ క్యూట్ వుడెన్ బాక్స్ని మాధవికి ఇస్తూ, ఇది మీకోసమే ఆంటీ, ప్యూర్ డార్జిలింగ్ టీ పౌడర్. మీ వల్లే నేను ఈ ట్రిప్కి వెళ్ళగలిగాను, థ్యాంక్ యూ సో మచ్ అంది చాలా ప్రేమగా. మాధవి ఆ బాక్స్ని తీసుకొని నవ్వుతూ, దీనికి థ్యాంక్స్ ఎందుకులేమ్మా, నువ్వు ట్రిప్ హ్యాపీగా ఎంజాయ్ చేసావు కదా, అదే చాలు. బాక్స్ చాలా బాగుంది, థ్యాంక్ యూ అంటూ కావ్య భుజం తట్టింది. అంతలో సరే సరే, ఆ కబుర్లేవో తింటూ మాట్లాడుకోవచ్చు, ముందు భోజనానికి రండి, అన్నీ వేడివేడిగా ఉన్నాయి అంటూ సావిత్రమ్మ వాళ్ళని డైనింగ్ టేబుల్ వైపు తీసుకెళ్ళింది. నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సావిత్రమ్మ అందరికీ వడ్డిస్తోంది. వేడివేడి అన్నం, మునక్కాయ సాంబార్, చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి చేసింది. వంట చాలా బాగుందండి అంది మాధవి సాంబార్ రుచి చూస్తూ. బాగుందా తల్లి, అయితే ఇంకొంచెం వేసుకో అంటూ సావిత్రమ్మ మరో గరిటె సాంబార్ వడ్డించింది. ఏదో మా వాడికి కావ్యకి అలవాటైన రుచులు, నీకు నచ్చుతాయో లేదో అనుకున్నాను. చాలా బాగున్నాయండి అంది మాధవి నవ్వుతూ. అమ్మ చేతి వంట ఎవరికైనా నచ్చాల్సిందే మాధవి గారు, అందులో డౌటే లేదు అన్నాడు ఆనంద్ నవ్వుతూ. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం కంటిన్యూ చేశారు. మాటల మధ్యలో సావిత్రమ్మ టాపిక్ కొద్దిగా మాధవి ఫ్యామిలీ వైపు మళ్లించింది. అవునమ్మా మాధవి, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? మాధవి ముద్ద కలుపుకుంటూనే, నేనొక్కదాన్నే ఉంటానండి, అమ్మ నాన్న నా చిన్నప్పుడే పోయారు.
2 చెల్లెళ్ళు ఓ తమ్ముడు. వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది, అందరూ సెటిల్ అయిపోయారు అని నవ్వుతూనే చెప్పింది. చిన్న వయసులోనే ఇంటి భారం మొత్తం భుజాన వేసుకొని దాని గురించి ఏమాత్రం గొప్పలు పోకుండా మాధవి చెప్పిన విధానం సావిత్రమ్మను బాగా ఆకట్టుకుంది. అదంతా సరే తల్లి, వాళ్ల కోసం నీ వయసంతా ధారపోసావు. మరి నీ సంగతేంటి? నీకంటూ ఒక కుటుంబం, నీ బాగోగులు చూసుకునే ఒక తోడు వద్దా అని ఒక తల్లిలా చాలా ఆప్యాయంగా అడిగింది. మాధవి ముఖంలో ఓ ప్రశాంతమైన నవ్వు. బాధ్యతలన్నీ తీరేసరికి లైఫ్లో చాలా దూరం వచ్చేసానండి. పైగా ఇప్పుడు ఈ ఒంటరి జీవితానికి నేను బాగా అలవాటు పడిపోయాను. నా ఆఫీస్, నా పని, ఇదే నా ప్రపంచం. ఇలానే నాకు ప్రశాంతంగా ఉంది అంది ఎలాంటి బెరుకు లేకుండా. ఎంత కష్టాన్నైనా ఇంత తేలిగ్గా చెప్పేస్తున్నామని చూస్తుంటే సావిత్రమ్మకు ముచ్చటేసింది. ఇంత బాధ్యత తెలిసిన అమ్మాయి నా కొడుక్కి తోడుగా వస్తే ఎంత బావుండు అన్న ఆలోచన అసంకల్పితంగా ఆమె మనసులో మెదిలింది. భోజనాలయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. కావ్య తన ట్రిప్ విశేషాలు చెబుతుంటే మధ్య మధ్యలో మాధవి సరదాగా మాట్లాడుతోంది. కానీ సావిత్రమ్మ చూపులు మాత్రం ఆనంద్నే గమనిస్తున్నాయి. మాధవి ఏది చెప్తున్నా ఆనంద్ ఎంతో ఆసక్తిగా వింటున్నాడు. ఆమెకు మంచినీళ్లు అందించడం, ఆమె నవ్వినప్పుడల్లా తనలో తానే మురిసిపోవడం, ఇదంతా సావిత్రమ్మ గమనిస్తూనే ఉంది. ఎప్పుడూ ముభావంగా ఉండే తన కొడుకులో వచ్చిన ఈ మార్పు ఆమెకి అన్నీ చెప్పకనే చెప్పింది. వీళ్ళిద్దరి మనస్తత్వాలు ఒకరికొకరు బాగా సరిపోతాయి. ఇద్దరిని ఒకటి చేస్తే నా కొడుకు జీవితానికి మళ్ళీ ఒక అర్థం దొరుకుతుంది అని మనసులోనే అనుకుంటూ మురిసిపోయింది సావిత్రమ్మ. సమయం మధ్యాహ్నం 3 గంటలు. మాధవి నెమ్మదిగా సోఫాలోంచి లేస్తూ, సరే కావ్య, నేను బయలుదేరుతాను. ఇంట్లో నా ఫ్రెండ్ ఒక్కతే ఉంది, పాపం బోర్ ఫీల్ అవుతుందేమో అంది. మళ్ళీ ఎప్పుడొస్తారాంటీ మా ఇంటికి అంటూ కావ్య అడగగానే, ఆఫీస్లో మీ నాన్నగారు సెలవిస్తే కదా నేను వచ్చేది అంటూ ఆనంద్ వైపు చూసి నవ్వింది మాధవి. పక్కనే ఉన్న సావిత్రమ్మ అందుకొని, సెలవుల కోసం వాడిని అడగడం ఎందుకమ్మా? నేను పిలిచానని చెప్పు, సెలవు ఇవ్వకేం చేస్తాడు? వీలు చూసుకొని మళ్ళీ ఖచ్చితంగా రావాలి అంటూ ప్రేమగా చెప్పింది. అలాగే ఆంటీ, తప్పకుండా వస్తాను అంటూ మాధవి అందరికీ బాయ్ చెప్పి బయటకు అడుగులేసింది. ఆమె వెనకాలే గేటు వరకు వచ్చాడు ఆనంద్. చాలా థ్యాంక్స్ మాధవి గారు, పిలవగానే వచ్చినందుకు. ఇవాళ మీరు రావడం వల్ల మా ఇల్లు చాలా సందడిగా అనిపించింది అన్నాడు ఆనంద్. నాకు కూడా మీ ఫ్యామిలీతో గడపడం చాలా సంతోషంగా అనిపించిందండి. సరేనండి, వెళ్ళొస్తాను అంటూ చిరునవ్వుతో స్కూటీ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాధవి. మాధవి వెళ్ళగానే లోపలికి వచ్చాడు ఆనంద్. కావ్య అప్పటికే తన గదికెళ్ళి పడుకుంది. సావిత్రమ్మ హాల్లో సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆనంద్ వెళ్ళి ఆమె పక్కన కూర్చొని మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ, ఏంటమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. సావిత్రమ్మ కొడుకు వైపు చూసి చాలా ప్రశాంతంగా, ఆలోచన కాదురా, ఈ 10 ఏళ్లలో మన ఇల్లు ఇంత కళకళలాడుతూ ఉండడం ఇవాళే చూస్తున్నాను. ఆ అమ్మాయిలో ఏముందో కానీ తన రాకతో ఈ ఇంటిని ఎంత సందడిగా మార్చేసిందో కదా అంది. ఆ మాటలకు ఆనంద్ నవ్వి, అవునమ్మా, తను మనుషులతో ఇట్టే కలిసిపోతుంది. చాలా పాజిటివ్ పర్సన్. ఆఫీస్లో కూడా అందరూ తనంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు అన్నాడు. సావిత్రమ్మ కొడుకు వైపు ఇంకాస్త దగ్గరగా జరిగి, ఆఫీస్లో అందరి సంగతి అలా ఉంచు, నీకెలా అనిపించిందిరా? నాకైతే తన్ని చూస్తుంటే మన ఇంటికి కోడలుగా వస్తే ఎంత బాగుండు అనిపించింది అంది. ఆ మాటకి ఆనంద్కు గొంతులో నీళ్ళడ్డం పడి ఒక్కసారిగా పొలమారింది. కంగారుగా గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి, ఏంటమ్మా నువ్వు అసలేదేదో మాట్లాడుతున్నావు? తను నా కొలీగ్. జస్ట్ క్యాజువల్గా ఒకరోజు ఇంటికి భోజనానికి వస్తే నువ్వేకంగా దాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నావేంటి అన్నాడు తడబడుతూ. సావిత్రమ్మ చిన్నగా నవ్వి, సర్లేరా, నువ్వు నా దగ్గర కవర్ చేయక్కర్లేదు. ఆమె ఇక్కడ ఉన్నంతసేపు నువ్వెంత సరదా మనిషిలా మారిపోయావో నేను చూశాను కదా. మీ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే చూడ్డానికి భలే ముచ్చటగా అనిపించింది. నాకైతే ఆ అమ్మాయి పద్ధతి బాగా నచ్చింది. నీకు కరెక్ట్గా సెట్ అవుతుందనిపించింది అంది సూటిగా. ఆనంద్ చిన్న నిట్టూర్పు విడిచి, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావమ్మా. నా మనసులో అలాంటి ఆలోచనే లేదు. తన మీద నాకు మంచి అభిప్రాయం ఉంది, అది నిజమే. మనిషిగా తన క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఒక మంచి స్నేహితురాలు, అంతకు మించి ఇంకేమీ లేదు అన్నాడు చాలా స్పష్టంగా. నీకు ఆ ఉద్దేశం లేకపోవచ్చురా, కానీ ఒకసారి ఆలోచించు.
మీ ఇద్దరి మనస్తత్వాలు బాగా కలుస్తాయిరా. వయసు కూడా సరిపోతుంది. ఇద్దరు ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూ వస్తున్న వాళ్లే కాబట్టి ఒకరినొకరు ఈజీగా అర్థం చేసుకోగలరు. తనలాంటి అమ్మాయి వస్తే నువ్వు మళ్ళీ హ్యాపీగా ఉంటావని నా నమ్మకం అంది సావిత్రమ్మ. అదెలా కుదురుతుందమ్మా? నాకు పెళ్ళై కాలేజ్కి వెళ్లే కూతురుంది. తనకేమో అసలు పెళ్ళే కాలేదు. నా సమస్యలు, నా బాధ్యతలు తనెందుకు పంచుకోవాలి చెప్పు? పైగా ఆఫీస్లో నేను తనకి మేనేజర్ని. నన్ను ఒక మంచి కొలీగ్లా గౌరవిస్తుంది. ఇప్పుడు సడన్గా నేను ఈ పెళ్లి మాట తీస్తే తనేమనుకుంటుంది చెప్పు? మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నానేమో అనుకోదా? ఉన్న ఈ మంచి స్నేహాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా అన్నాడు ఆనంద్. సావిత్రమ్మ చిన్నగా నవ్వి, నీ భయం నాకు అర్థమైందిరా. సరే, అదంతా పక్కన పెట్టు. ఒకవేళ ఆ అమ్మాయే ఈ పెళ్ళికి సరే అంటే నీకు తన్ని చేసుకోవడం ఇష్టమేనా? ముందు ఆ మాట చెప్పు అని సూటిగా అడిగింది సావిత్రమ్మ. సావిత్రమ్మ వేసిన ప్రశ్నకు ఆనంద్ దగ్గర వెంటనే సమాధానం లేదు. పెదవులపై ఓ చిన్న నవ్వు తెచ్చుకొని, అమ్మా, ఆకాశంలో చందమామ బావుందని చూసి ఆనందించాలి, కానీ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఎందుకమ్మా జరగని పనుల గురించి ఊహించుకొని ఆశపడతావు? తనకంటూ ఓ ప్రశాంతమైన జీవితం ఉంది. నాలాంటి 45 ఏళ్ల వాణ్ణి, అది ఇంత పెద్ద కూతురున్న వాణ్ణి ఆమెందుకు చేసుకుంటుంది? అదంతా జరగని పని. అనవసరంగా ఏవేవో ఊహించుకొని లేనిపోని ఆశలు పెంచుకోకు అంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆనంద్. ఆ మాటలు విన్న సావిత్రమ్మ మొహంలో ఒక తెలియని సంతోషం. ఆనంద్ అలా లోపలికి వెళ్ళగానే సావిత్రమ్మ చిన్నగా నవ్వుకుంది. అదంతా జరగని పని అన్నావు, కానీ నీ నోటి వెంట ఒక్కసారి కూడా వద్దు అన్న మాట రాలేదు చూసావా? నీ మనసులో ఏముందో నాకు బాగా అర్థమైంది లేరా. నీకు ఇష్టమే అని చెప్పకనే చెప్పేశావు. నీకెలాగో ఆ అమ్మాయితో ఈ విషయం మాట్లాడే ధైర్యం లేదు. ఇక ఆ బాధ్యత నేను తీసుకుంటానులే అని మనసులోనే అనుకొని ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఆనంద్ వాళ్ళ ఇంటి నుంచి తిరిగి వచ్చిన మాధవి చీర మార్చుకొని బాల్కనీలో రిలాక్స్ అవుతోంది. పక్కనే సుజాత కూడా కూర్చునుంది. ఇద్దరూ చెరో కప్పు పట్టుకొని టీ తాగుతున్నారు. మాధవి ముఖంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతత, పెదవులపై ఓ చిన్న చిరునవ్వు. సుజాత తన టీ కప్పును పక్కన పెడుతూ, ఏంటే, బాస్ గారి ఇంట్లో విందు భోజనం బాగానే జరిగినట్టుందే. అప్పటినుంచి చూస్తున్నాను, ఫేస్లో ఎక్కడలేని గ్లో వచ్చేసింది అని సరదాగా ఆట పట్టించింది. ఎప్పుడూ కసురుకునే మాధవి ఈసారి ఏమీ అనలేదు. నిజం చెప్పాలంటే చాలా హాయిగా గడిచింది సుజీ. వాళ్ళ అమ్మగారు ఎంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. కావ్య కూడా చాలా ప్రేమగా దగ్గరైంది. చాలా ఏళ్ల తర్వాత నాకు సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది అంది మనస్ఫూర్తిగా. సుజాత వెంటనే అందుకొని, సరే, అమ్మగారు పాప ఓకే, మరి మీ ఆనంద్ గారి సంగతేంటి అంటూ కొంటెగా అడిగింది. మాధవి సుజాత వైపు చూస్తూ, ఆయన చాలా మంచి మనిషి సుజీ. ఆఫీస్లో అంత పెద్ద పోస్ట్లో ఉన్నా కొంచెం కూడా గర్వం ఉండదు. ఇవాళ నేను తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు. మీరు రావడం వల్ల ఇవాళ మా ఇల్లు చాలా సందడిగా అనిపించింది అని. ఆ మాట ఆయన ఎంత మనస్ఫూర్తిగా అన్నారో తెలుసా? పాపం ఆ ఫ్యామిలీ 10 ఏళ్లలో ఎంత ఒంటరితనాన్ని అనుభవించిందో ఆ ఒక్క మాటతో అర్థమైపోయింది అంది. సుజాత ఆమె చేతిని పట్టుకొని, మరింకేం మాధవి, ఆ సందడిని ఎప్పటికీ ఆ ఇంటికే ఇచ్చేయొచ్చు కదా. నీకు ఒక మంచి తోడు దొరుకుతాడు అంది. మాధవి చిన్నగా నిట్టూర్చి, ప్రాక్టికల్గా ఆలోచించు సుజీ. ఆయన నన్ను ఒక మంచి ఫ్రెండ్గా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేదో ఊహించుకొని తీరా ఆయన మనసులో అలాంటి ఉద్దేశం ఏమీ లేకపోతే రోజు ఆఫీస్లో ఫేస్ టు ఫేస్ చూసుకోవడం ఇద్దరికీ ఎంత ఆక్వర్డ్గా ఉంటుందో తెలుసా? ఇవన్నీ ఆలోచించి ఒక మంచి మనిషిని దూరం చేసుకోలేను అని చెప్పింది. సుజాత నవ్వి, ఏంటే, నీ మాటలు వింటుంటే నాకు డౌట్ వస్తోంది. ఆయన ఏమనుకుంటారో అన్న టెన్షన్ తప్ప నీ మనసులో అయితే ఇష్టం ఉన్నట్టే కదా. ఒకవేళ ఆయనే నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు రెడీనా అని అడిగింది. మాధవి ప్రశాంతంగా సుజాత వైపు చూస్తూ, ఆయన లాంటి మనిషి తోడుగా వస్తానంటే ఎవరైనా కాదంటారా సుజీ? తనతో ఉంటే నా లైఫ్ కూడా బాగుంటుంది, కానీ నేను ముందే గాల్లో మేడలు కట్టుకునే రకం కాదు. ఆయన నన్ను ఒక మంచి కొలీగ్గా ట్రీట్ చేస్తున్నారు. దాన్ని నేను మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. నా వల్ల ఆయన ఇబ్బంది పడకూడదు. ఆఫీస్లో నాకంటూ ఉన్న గౌరవం తగ్గకూడదు. అసలే చాలా ఏళ్ల తర్వాత నా మైండ్ కొంచెం రిలాక్స్డ్గా ఉంది. దీన్ని ఇలాగే వదిలి ఆశలు పెట్టుకొని అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని క్లారిటీగా చెప్పేసింది. మాధవి మాటలు వింటున్న సుజాత ముఖంలో ఒక అందమైన చిరునవ్వు కనిపించింది. పైకేమీ అనలేదు, కానీ మనసులో మాత్రం, నీకు ఆయనంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది మాధవి.
నా గట్ ఫీలింగ్ చెప్తోంది ఆనంద్ గారికి కూడా నీ మీద ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని. ఆఫీసు మొహమాటాలు అంటూ మీరిలా ఆగిపోయినా ఆ దేవుడు ఏదో ఒక దారి చూపించి మీ ఇద్దరిని ఒకటి చేస్తే చూడాలనుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంది. 2 రోజులు గడిచాయి. ఆనంద్, మాధవి ఆఫీస్లో యథావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య పలకరింపులు మామూలుగానే ఉన్నా ఇద్దరి మనసుల్లోనూ ఏదో మూల తెలియని ఒక కొత్త అలజడి. ఆ రోజు ఆఫీస్లో తన పనులన్నీ కాస్త ముందుగానే ముగించుకుంది మాధవి. 2 రోజులుగా మనసులో ఉన్న ఆలోచనల నుంచి కాస్త రిలీఫ్ దొరుకుతుందని గుడికి వెళ్ళాలని డిసైడ్ అయింది. సిస్టమ్ షట్ డౌన్ చేసి బ్యాగ్ తీసుకొని సీట్లోంచి లేచి బయటకు వస్తుండగా అటుగా వస్తున్న ఆనంద్ ఆమెను గమనించాడు. ఏంటి మాధవి గారు, ఈరోజు కాస్త త్వరగా బయలుదేరుతున్నారు అడిగాడు క్యాజువల్గా. అవును సార్, వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళొద్దామని బయలుదేరాను అంది మాధవి చిన్న చిరునవ్వుతో. ఓ అలాగేనండి, వెళ్ళండి అంటూ నవ్వి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఆనంద్. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిన మాధవి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి లేత పసుపు రంగు కాటన్ చీర కట్టుకొని గుడికి చేరుకుంది. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నా ఆమె మనసులో మాత్రం ఏదో తెలియని గందరగోళం. సుజాత అన్న మాటలు, మొన్న ఆదివారం ఆనంద్ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు పదే పదే ఆమె మనసును లాగుతున్నాయి. నా లైఫ్ ఒక దారిలో ప్రశాంతంగా వెళ్తోంది, మళ్ళీ ఈ కొత్త ఆలోచనలు నాకెందుకు అని మనసును కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే బరువైన అడుగులతో గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. స్వామి దర్శనం పూర్తయ్యాక కళ్ళు మూసుకొని కాసేపు అక్కడే నిలబడిపోయింది మాధవి. ఆ గుడి వాతావరణం ఆమె మనసులోని గందరగోళాన్ని తుడిచేసి ఓ తెలియని ప్రశాంతతను నింపింది. ప్రసాదం తీసుకొని బయటకు వస్తూ ధ్వజస్తంభం వైపు చూసిన మాధవి అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అక్కడ ప్రదక్షిణలు చేస్తున్న సావిత్రమ్మ గారు ఆమెకు కనిపించారు. ఆవిడని అక్కడ చూడగానే మాధవికి భలే ఆశ్చర్యం వేసింది. మేనేజర్ వాళ్ళ అమ్మగారు కదా అని పలకరిద్దామని దగ్గరికి వెళ్ళింది. సావిత్రమ్మ తన ప్రదక్షిణలు ముగించుకొని దేవుడికి నమస్కరించుకొని వెనక్కి తిరిగింది. నమస్తే ఆంటీ అంది మాధవి చిరునవ్వుతో. తన ఎదురుగా మాధవిని చూడగానే సావిత్రమ్మ ముఖం ఒక్కసారిగా వికసించింది. అరే మాధవి, నువ్వా? ఎంత అదృష్టం! దేవుడికి దండం పెట్టుకొని కళ్ళు తెరిచేసరికి నువ్వు కనిపించావు. చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా మాధవి చేతులు పట్టుకుంది సావిత్రమ్మ. నేను అప్పుడప్పుడు ఈ గుడికి వస్తుంటానాంటీ. మీరెలా ఉన్నారు? ఒకరి వచ్చారేంటి, కావ్య రాలేదా అడిగింది మాధవి. లేదమ్మా, కావ్య ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళింది. ఆనంద్ ఎలాగో ఆఫీస్లో ఉంటాడు కదా, ఇంట్లో ఒక్కదాన్ని తోచక ఇలా గుడికొచ్చాను. రా, అలా మండపంలో కాసేపు కూర్చుందాం అంటూ మాధవిని తీసుకొని గుడి ప్రాంగణంలో ఉన్న రాతి మెట్ల దగ్గరకు వెళ్ళింది సావిత్రమ్మ. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. సాయంత్రం చల్లగాలి, గుడిలో వినిపిస్తున్న భక్తి గీతాలు వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా మార్చాయి. సావిత్రమ్మ మాధవి వంక చాలా నిశితంగా చూసింది. ఏంటమ్మా, ఆఫీస్లో పనులు బాగా ఎక్కువయ్యాయా? మొహం కాస్త నీరసంగా అలసిపోయినట్టుగా కనిపిస్తోంది అడిగింది సావిత్రమ్మ. మాధవి చిన్నగా నవ్వి, అదేం లేదాంటీ, మామూలు పనులే, కొంచెం రద్దీ ఎక్కువ అంతే అంది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ఆ తర్వాత సావిత్రమ్మే నెమ్మదిగా మాట కలిపింది. మావాడి వరస కూడా అంతేనమ్మా. ఎప్పుడు ఆ బ్యాంకు గొల తప్ప తనకంటూ ఒక జీవితం ఉందని 10 ఏళ్ల క్రితమే మర్చిపోయాడు. వాడిని అలా చూస్తుంటే నాకే ఒక్కోసారి చాలా బాధేస్తుంటుంది. మాధవి సానుభూతిగా నవ్వి, కొన్నిసార్లు పరిస్థితులు మనుషుల్ని అలా మార్చేస్తాయి ఆంటీ. ఇటు ఆఫీస్ టెన్షన్స్, అటు కావ్య భవిష్యత్తు, ఈ రెండింటినీ ఒంటరిగా బ్యాలెన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా. ఆ బాధ్యతల పరుగులో పడి ఆయన తన గురించి తను పట్టించుకోవడమే మానేసుంటారు. తన సంతోషం కంటే కావ్య సంతోషమే ఆయనకు ముఖ్యం అయిపోయింది. ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి చూస్తే ఆయన తప్పు పట్టలేమాంటీ అని సర్ది చెప్పింది. సావిత్రమ్మ మాధవి చేతిని ఆప్యాయంగా పట్టుకొని ఆమె కళ్ళలోకి చూసింది. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు మాధవి, కానీ బాధ్యతలున్నంత మాత్రాన మనిషికి తోడు అక్కర్లేదా చెప్పు? బయట ప్రపంచానికి మనం ఎంత ధైర్యంగా కనిపించినా రోజు పూర్తయ్యేసరికి మనసులోని మాటలు పంచుకోవడానికి ఓ మనిషి కావాలి కదమ్మా. ఒక్క మాట చెప్తాను, ఏమనుకోకు మాధవి. ఈ 10 ఏళ్లలో నా కొడుకు ఏ అమ్మాయితోనూ ఇలా చనువుగా మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు. కానీ మొన్న ఆదివారం నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు వాడు నీతో అంతలా కలిసిపోయి అంత ఫ్రీగా మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం వేసింది.
వాడి మనసుకు నీ తోడు ఎంత నచ్చిందో నాకు అప్పుడే అర్థమైంది అంది సావిత్రమ్మ. సావిత్రమ్మ మాటలు ఎటు దారి తీస్తున్నాయో మాధవికి స్పష్టంగా అర్థమైంది. ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు కాస్త మొహమాటం. ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక, అలా ఏం లేదా ఆంటీ, ఆఫీస్లో అందరం కలిసే పనిచేస్తాం కదా, ఆ చనువుతోనే ఆయన నాతో ఫ్రీగా మాట్లాడుంటారు. ఆయనకి నా మీద ఉన్నది జస్ట్ ఒక కొలీగ్ అన్న రెస్పెక్ట్ మాత్రమేనండి అంటూ చెప్పింది మాధవి. అవన్నీ పైకి చెప్పుకునే మాటలమ్మా. నేను వాడి కన్న తల్లిని. వాడి మనసులో ఏముందో నేను పసిగట్టలేనా? లోపల ఇష్టం ఉన్నా ఎక్కడ మీ మధ్య ఉన్న స్నేహం పాడవుతుందోనని వాడు బయటపడట్లేదు. వాడి సంగతి అలా ఉంచు. వాడి తల్లిగా నా మనసులోని మాట చెప్తున్నాను. నీలాంటి అమ్మాయి వాడికి తోడుగా వస్తే వాడి జీవితం బాగుంటుందని నా నమ్మకం. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి మాధవి? మా ఆనంద్ అంటే నీకు ఇష్టమేనా? మొహమాట పడకుండా నిజం చెప్పు. సావిత్రమ్మ అలా నేరుగా అడిగేసరికి మాధవికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆనంద్ గారంటే తనకి ఇష్టమే, కానీ ఇలా వాళ్ళ అమ్మగారే స్వయంగా వచ్చి అడుగుతారని ఆమె అనుకోలేదు. కాస్త తేరుకొని, ఆంటీ, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి, చూపిస్తున్న ప్రేమకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఆయన లాంటి మనిషితో జీవితం పంచుకోవడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే. కానీ ఇది ఇంత ఈజీగా తీసుకునే నిర్ణయం కాదు కదా ఆంటీ. ముఖ్యంగా కావ్య నన్ను ఒక ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేసిందే తప్ప తల్లి స్థానంలో ఊహించుకోగలదో లేదో మనకు తెలీదు. దానికి తోడు ఆఫీస్లో ఆయనకంటూ ఒక పొజిషన్, ఒక రెస్పెక్ట్ ఉన్నాయి ఆంటీ. రేపు మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని తెలిస్తే స్టాఫ్ అంతా ఏమనుకుంటారు? ప్రమోషన్ కోసమో ఇంకో దానికోసమో మేనేజర్ గారిని మాధవి లైన్లో పెట్టింది అని చీప్గా మాట్లాడుకుంటారు. ఎన్నేళ్లుగా నేను కష్టపడి తెచ్చుకున్న డిగ్నిటీ మొత్తం పోతుంది కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఏమనుకుంటున్నారో తెలియాలి కదా. ఆయనకు నా మీద ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అయ్యుండి, కేవలం మీ మాట కాదనలేక మొహమాటానికో బలవంతం మీదనో ఒప్పుకుంటే రేపు ఒకరినొకరు ఫేస్ చేసుకోవడం ఇద్దరికీ చాలా కష్టం అవుతుంది ఆంటీ. అది మా ఇద్దరికీ మంచిది కాదు అంటూ తన అభిప్రాయం చెప్పింది మాధవి. సావిత్రమ్మ చిన్నగా నవ్వి మాధవి తల నిమురుతూ, నువ్వు సమాజం గురించి, ఆఫీస్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ మనసుకి ఏం కావాలన్నది వదిలేస్తున్నావు మాధవి. జనాలు ఏమనుకుంటారో అని భయపడితే మన జీవితంలో ఏ అడుగు ముందుకు వేయలేం తల్లి. ఎన్నాళ్ళు నీకంటూ ఏమీ లేకుండా బతికావు. ఇప్పుడు కేవలం ఎవరో ఏదో అనుకుంటారని నీ సంతోషాన్ని వదులుకుంటావా? ఇక ఆనంద్ విషయానికి వస్తే ఒకటి మాత్రం నిజం. నీ మీద వాడికి చాలా ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లే ధైర్యం లేక ఆగిపోయాడు. అందుకే ఒక తల్లిగా వంతెన కట్టే ప్రయత్నం చేస్తున్నాను. నేను వాడిని బలవంతం చేయనమ్మా. నెమ్మదిగా వాడితో నేను మాట్లాడతాను. కానీ ముందుగా నీ మనసులో ఏముందో, నీ నిర్ణయం ఏంటో తెలుసుకుందామని అడిగాను. ఆనంద్కి భార్యగా, కావ్యకి తల్లిగా రావడానికి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఆ మాట నీ నోటి నుండి వినాలనుంది అని అడిగింది సావిత్రమ్మ. మాధవికి తెలియకుండానే కళ్ళు చెమర్చాయి. జీవితమంతా బాధ్యతలతోనే గడిపిన తనను మా ఇంటికి కోడలిగా వస్తావా అని ఆవిడ అంత ఆప్యాయంగా అడిగేసరికి ఆమె మనసు కరిగిపోయింది. సావిత్రమ్మ కళ్ళలోకి చూస్తూ, నన్ను మీ ఇంటి మనిషిగా చేసుకోవాలనుకున్న మీ మంచి మనసును నేనెలా కాదనగలను ఆంటీ? నాకు ఆనంద్ గారంటే ఇష్టమే, కానీ కావ్య, ఆనంద్ గారు ఇద్దరికీ ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పింది. ఆ మాట వినగానే సావిత్రమ్మ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఆమె ముఖంలో చెప్పలేనంత ఆనందం. నిజంగా నా తల్లి, నాకెంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేకపోతున్నాను అంటూ మాధవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. ఇక నువ్వేం టెన్షన్ పడకు మాధవి, అంతా నేను చూసుకుంటాను. పద, ఈ సంతోష సమయంలో ఇద్దరం కలిసి వెళ్ళి మరోసారి ఆ స్వామిని దర్శనం చేసుకుందాం అంది సావిత్రమ్మ ఉత్సాహంగా. ఇద్దరు కలిసి మళ్ళీ గర్భగుడి దగ్గరకు వెళ్లారు. సుబ్రహ్మణ్య స్వామి ముందు నిలబడి చేతులు జోడించింది మాధవి. ఇన్నాళ్ళు తన తమ్ముడు, చెల్లెల భవిష్యత్తు కోసమే దేవుణ్ణి కోరుకున్న ఆమె జీవితంలో మొదటిసారి తనకంటూ ఒక ఆత్మీయమైన బంధం ముడిపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. గుడి నుంచి తిరిగొచ్చిన సావిత్రమ్మ ముఖంలో ఎప్పుడూ లేనంత కళ, 10 ఏళ్లుగా మనసులో ఉన్న ఒక పెద్ద బరువు దించేసినంత ప్రశాంతత ఆమె అడుగుల్లో కనిపిస్తోంది. ఇంట్లోకి వచ్చేసరికి కావ్య హాల్లో టీవీ చూస్తూ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంది. ఆనంద్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. సావిత్రమ్మ తిన్నగా వెళ్ళి కావ్య పక్కన కూర్చుంది. ఆమె సంతోషాన్ని గమనించిన కావ్య, ఏంటి నానమ్మ సంగతి, మొహం వెలిగిపోతోంది?
దేవుడు నీకేమైనా స్పెషల్ వరం ఇచ్చాడా ఏంటి అంటూ సరదాగా ఆట పట్టించింది. సావిత్రమ్మ చిరునవ్వుతో ఆనంద్ వైపు ఓరకంట చూస్తూ, వరం దేవుడివ్వలేదమ్మా, గుడిలో ఓ దేవత ఎదురై ఇచ్చింది అంది. ఆ మాట వినగానే ఆనంద్ ఫోన్ మీద నుంచి చూపు తిప్పి తల్లి వైపు చూశాడు. దేవత? ఏంటమ్మా పజిల్స్ వేస్తున్నావు? ఇంతకీ గుళ్ళో ఎవరిని కలిశావు అని అడిగాడు. మాధవిని కలిశాన్రా అని సావిత్రమ్మ చెప్పగానే ఆనంద్కి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి తల్లి వైపు సీరియస్గా చూస్తూ, ఆమెను కలిసిందంటే ఖచ్చితంగా మనసులో మాట ఏదో ఒకటి అనేసి ఉంటుంది అని లోపల కంగారు పడ్డాడు. మాధవి ఆంటీ గుడికొచ్చారా నానమ్మ? అయ్యో, నేను కూడా వచ్చుంటే బాగుండేది, కలిసేదాన్ని ఆంటీని అంది కావ్య డల్గా మొహం పెట్టి. సావిత్రమ్మ కావ్య వైపు తిరిగి ఆమె తల నిమురుతూ, కావ్య తల్లి, నీకు మాధవి ఆంటీ అంటే ఇష్టమే కదా అని అడిగింది. అదేంటి నానమ్మ అలా అడుగుతావు? ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫీలింగ్స్ని నాన్న కన్నా బాగా అర్థం చేసుకున్నారు ఆంటీ. షీఈ్ వెరీ స్వీట్ అంది కావ్య ఏమాత్రం ఆలోచించకుండా. సావిత్రమ్మ కొద్దిగా ముందుకు వంగి కావ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ, అలాంటి మంచి ఆంటీ ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోతే నీకు ఓ అమ్మలా, మీ నాన్నకు ఓ మంచి తోడుగా మన జీవితాల్లోకి వస్తే నీకు ఓకేనా అని అసలు విషయం చెప్పేసింది. ఆ మాట వినగానే హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆనంద్ షాక్తో సీట్లోంచి లేచి నిలబడ్డాడు. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? చిన్నపిల్ల ముందు ఏంటా మాటలు? ఇష్టం వచ్చినట్టు ఏదేదో ఊహించుకొని అంటూ కంగారుగా అరుస్తున్న ఆనంద్ను కావ్య మాటలు ఆపేశాయి. కావ్య ముఖంలో ఆశ్చర్యం లేదు, కోపము లేదు. దానికి బదులు ఒక స్పష్టమైన మెచ్యూరిటీ కనిపించింది. చేతిలోని బుక్ టేబుల్ మీద పెట్టి లేచి నిలబడింది. నాన్న దగ్గరకు వెళ్ళి ఆయన చేయి పట్టుకొని, నాన్న, ఇందులో అరవడానికేముంది? నాన్నమ్మ అడిగిన దాంట్లో తప్పేముంది నాన్న? నా గురించి, నా చదువుల గురించి ఆలోచించి నీ జీవితాన్ని అక్కడే ఆపేశావు. రేపు నేను పై చదువులకు వెళ్ళిపోతే నువ్వు ఒంటరివాడివి అయిపోతావు. అప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? నాన్న అక్కడ ఒక్కడే ఉన్నాడే అన్న గిల్ట్తో నేనెక్కడా ప్రశాంతంగా ఉండలేను. మాధవి ఆంటీ మన ఇంటికి రావడం నిజమైతే నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరూ ఉండరు నాన్న. ఆంటీ నాకు అమ్మ అవుతుందో లేదో పక్కన పెడితే నాకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది, నీకు బెస్ట్ పార్ట్నర్ అవుతుంది. ఐఎమ్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్ అని చాలా క్లారిటీగా చెప్పేసింది కావ్య. కావ్య అంత మెచ్యూర్డ్గా మాట్లాడేసరికి ఆనంద్కి మాటలు రాలేదు. ఇన్నాళ్ళు పాప ఏమనుకుంటుందో అని తను పడిన భయం అంతా ఒక్కసారిగా మాయమైపోయింది. కానీ అసలు మాధవి గారి మనసులో ఏముందో అన్న కంగారు మాత్రం అతన్ని వదల్లేదు. కావ్యకి ఓకే అమ్మా, కానీ మాధవి గారికి కూడా ఇవన్నీ ఇష్టం ఉండాలి కదా. తను కేవలం నన్నొక కొలీగ్గానే చూస్తోంది. సడన్గా ఇలాంటి మాటలు మాట్లాడితే తను ఏమనుకుంటుందో. నా వల్ల తను ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆనంద్ తన మనసులోని ఆశను అణుచుకుంటూ. సావిత్రమ్మ నవ్వుతూ ఆనంద్ దగ్గరికి వచ్చింది. నీ కంగారు నాకు తెలుసురా, అందుకే ముందు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుందామనే నేనే స్వయంగా అడిగాను. తను మొహమాటానికో నా మాట కాదనిలేకో ఒప్పుకోలేదులే. నిజం చెప్పాలంటే ముందు తను కూడా కంగారు పడింది. ఎందుకంటే నీకెలాంటి భయాలున్నాయో తనకు అవే ఉన్నాయి. కావ్య ఏమనుకుంటుందో, ఆఫీస్లో వాళ్ళు ఏమనుకుంటారో అని. అవన్నీ పక్కన పెట్టి ఆలోచించమని నేను చెప్పాకే చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా పెళ్ళికి ఒప్పుకుందిరా అని చెప్పింది సావిత్రమ్మ. ఒప్పుకుందా? ఆనంద్ గొంతులో అంతులేని ఆశ్చర్యం, నమ్మలేని ఆనందం ఒకేసారి పలికాయి. నాన్న, ఆంటీ ఒప్పుకున్నాక ఇంకా నీకు టెన్షన్ ఏంటి? రేపే వెళ్ళి ఆంటీతో మాట్లాడు. అసలే మీరిద్దరూ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకునే టైప్ కాదు. ఎలాగూ నాన్నమ్మే ఆ పని చేసేసింది కాబట్టి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పు అంటూ కావ్య ఆనంద్ భుజం పట్టుకొని ఆట పట్టించింది. సావిత్రమ్మ నవ్వుతూ, అవునరా ఆనంద్, ఆ అమ్మాయి తన వైపు నుంచి ఓకే చెప్పేసింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఒక మంచి జీవితం నీకోసం ఎదురు చూస్తోంది. దాన్ని సంతోషంగా స్వీకరిస్తావో లేక నీ పిచ్చి ఆలోచనలతో దాన్ని దూరం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆనంద్కు నిద్ర పట్టలేదు. గోడకున్న భార్య ఫోటో దగ్గరకు వెళ్ళి కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. 10 ఏళ్లుగా ఆమె జ్ఞాపకాలతోనే బతికిన ఆనంద్ కళ్ళలో చిన్న తడి. కావ్య పెద్దదైపోయింది సుధా. రేపు తన చదువు, తన లైఫ్ చూసుకొని వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళు నాకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయాను. కానీ మాధవి గారు నా ఒంటరితనాన్ని, నా భయాల్ని అర్థం చేసుకున్నారు.
నా లైఫ్లో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కానీ మిగిలిన నా జీవితానికి ఒక తోడుగా తనొస్తోంది. నాకు ప్రశాంతత దొరుకుతుందంటే నువ్వు కూడా సంతోషిస్తావని నాకు తెలుసు అని ఫోటో వంక చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఒక మంచి భర్తగా గతాన్ని గౌరవిస్తూనే ఒక తోడు కోసం ఎదురు చూస్తున్న సామాన్యమైన మనిషిలా రేపు మాధవిని కలిసి తన నిర్ణయం చెప్పాలని డిసైడ్ అయ్యాడు. ఇటువైపు మాధవి కూడా ఇంటికి చేరుకోగానే ముందుగా సుజాతకి ఫోన్ చేసింది. అవతల సుజాత ఫోన్ లిఫ్ట్ చేయగానే, సుజీ, నేను ఈరోజు గుడికి వెళ్ళానే, అక్కడ ఆనంద్ వాళ్ళ అమ్మగారు కలిశారు అంటూ గుడిలో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది మాధవి. అది వినగానే సుజాత అవతలి వైపు నుంచి ఆనందంగా అరిచినంత పని చేసింది. చూసావా, ఆ రోజు నేను చెప్తే నా మీద కోప్పడ్డావు. ఆవిడ స్వయంగా అడగడం, నువ్వు ఏ మొహమాటం లేకుండా ఓకే చెప్పేయడం, ఇదంతా దేవుడు రాసిపెట్టిన స్క్రిప్ట్ మాధవి అంది ఎగ్జైట్ అవుతూ. కానీ మాధవి గొంతులో సంతోషంతో పాటు కొద్దిగా కంగారు వినిపించింది. నా నిర్ణయం అయితే చెప్పేశాను సుజీ, కానీ ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది. అసలు ఆనంద్ గారికి ఇదంతా ఇష్టమేనా? అన్నిటికంటే ముఖ్యంగా కావ్య, తను నన్ను తల్లిగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఇవన్నీ ఆలోచిస్తుంటే టెన్షన్గా ఉంది అంది ఆందోళనగా. సుజాత వెంటనే అందుకొని, పిచ్చిదాన, నెగిటివ్గా ఆలోచించడం ఆపు. కావ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో మొన్న ఆ టీ పొడి గిఫ్ట్ ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. నువ్వు ఆ పిల్ల మనసు ఎప్పుడో గెలుచుకున్నావు. ఇక ఆనంద్ గారంటావా, ఆయనకు నీ మీద ఒక స్పెషల్ ఫీలింగ్ ఉందన్నది నేను ఎప్పుడో కనిపెట్టేశాను. మీ ముగ్గురిది పర్ఫెక్ట్ ఫ్యామిలీ అవుతుంది. ఇక భయం వదిలేసి ప్రశాంతంగా పడుకో అని ధైర్యం చెప్పింది. ఆ మాటలతో మాధవి మనసు కాస్త కుదుట పడింది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఆనంద్ మాధవిల మధ్య మాత్రం ఒక సైలెంట్ టెన్షన్ నడుస్తోంది. ఫైల్స్ చూస్తున్నట్టే ఉన్నా ఆనంద్ చూపులు పదే పదే క్యాబిన్ అద్దంలోంచి మాధవి వైపే వెళ్తున్నాయి. అటు మాధవి పరిస్థితి కూడా అంతే. నిన్న వాళ్ళ అమ్మగారితో అంత పెద్ద విషయం మాట్లాడాక ఈరోజు ఆనంద్ తన్ను ఏమంటాడో అన్న కంగారు, సిగ్గు ఆమెను వర్క్ మీద ఫోకస్ చేయనివ్వడం లేదు. పని చేస్తున్నట్టే నటిస్తూ అప్పుడప్పుడు క్యాబిన్ వైపు దొంగ చూపులు చూస్తోంది. అలా చూసిన 2-3 సార్లు ఇద్దరి కళ్ళు కలుసుకోవడం, వెంటనే ఎవరికి వాళ్ళు కంగారుగా చూపులు పక్కకు తిప్పేసుకోవడం చాలా క్యూట్గా జరుగుతోంది. క్యాబిన్లో ఉన్న ఆనంద్ని, బయట ఉన్న మాధవిని రిసెప్షనిస్ట్ స్వాతి ఓరకంట గమనిస్తూనే ఉంది. వెంటనే తన కుర్చీని రమేష్ వైపు కొంచెం జరిపి, రమేష్ అన్న, అటు చూసావా, మన సార్ ఎప్పుడూ లేనిది మాధవి మేడంని అలా దొంగ చూపులు చూస్తున్నారేంటి? మేడం కూడా ఆయన వైపు చూస్తూ సిగ్గుపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతున్నట్టు అనిపించట్లేదు అంటూ గుసగుసలాడింది స్వాతి. రమేష్ టైప్ చేయడం ఆపి చిన్నగా నవ్వుతూ, అవును స్వాతి, నేను పొద్దున్నుంచి చూస్తున్నా. ఎప్పుడూ కోపంగా ఉండే మన యాంగ్రీ బర్డ్ మేనేజర్ గారు కాస్త సడన్గా లవర్ బాయ్లో మారిపోయారేంటి అన్నాడు. అక్కడే ఉన్న సుబ్బారావు వాళ్ళ మాటలు విని నవ్వి, చూస్తుంటే మన బాస్ గారికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయమ్మా. 10 ఏళ్లుగా మన సార్ ముఖంలో ఎప్పుడైనా ఇంత ప్రశాంతత, ఇలాంటి చిరునవ్వు చూసామా? ఇప్పుడు ఆయన్ని ఇలా చూస్తుంటే నాకే ముచ్చటేస్తోందయ్యా. దేవుడు దయతలిచి ఆ ఇద్దరిని కలిపితే ఈ ఆఫీస్లో నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు అన్నాడు చిరునవ్వుతో. సాయంత్రం 5:30 అయింది. ఆనంద్ ఇంటర్కామ్ తీసి మాధవి ఎక్స్టెన్షన్కి కాల్ చేశాడు. మాధవి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే కొద్దిగా కంగారు పడింది. మాధవి గారు, వర్క్ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. అయితే ఒక 10 నిమిషాల్లో కింద పార్కింగ్ దగ్గరకు రండి, మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆనంద్. మాధవి గుండె వేగంగా కొట్టుకుంటోంది. బ్యాగ్ తీసుకొని నెమ్మదిగా కిందకు వెళ్ళింది. అప్పటికే ఆనంద్ తన కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరూ కార్ ఎక్కారు. కారు సికింద్రాబాద్ ట్రాఫిక్ని దాటుకొని నెక్లెస్ రోడ్డు వైపు వెళ్తోంది. ఇద్దరి మధ్య మౌనం. కారు సంజీవయ్య పార్క్ దాటి హుస్సేన్ సాగర్ దగ్గర ఒక ప్రశాంతమైన చోట ఆగింది. వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఆనంద్ ఇంజిన్ ఆఫ్ చేసి స్టీరింగ్ మీద చేతులు ఆనించి దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని మాధవి వైపు తిరిగాడు. ఆమె బయటకు చూస్తూ సైలెంట్గా ఉంది. మాధవి గారు అన్నాడు ఆనంద్ చాలా మృదువుగా. మాధవి అతని వైపు చూసింది. ఆమె కళ్ళలో చిన్న బెదురు. నిన్న మా అమ్మ మీతో గుడిలో మాట్లాడిన విషయం నాకు చెప్పింది. ఆనంద్ సూటిగా పాయింట్కొచ్చాడు. మాధవి తల దించుకుంది. అమ్మ అంత సడన్గా అడిగేసరికి మీరు ఇబ్బంది పడి ఉంటారు. ఐఎమ్ సారీ.
కానీ అమ్మ అడిగిన దానికి మీరు చెప్పిన సమాధానం విన్నాక నాకు నా మీద నాకే కోపం వచ్చింది. ఒక ఆడపిల్లగా మీకుండే మొహమాటాలు భయాలు అన్నీ దాటి మీ మనసులో ఉన్న ఇష్టాన్ని అమ్మకు చెప్పగలిగారు. కానీ నేను నాకు ఇష్టమైన మనిషిని కోరుకునే ధైర్యం కూడా చేయలేకపోయాను అన్నాడు నిజాయితీగా. మాధవి నెమ్మదిగా తల పైకెత్తి ఆనంద్ కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళలో చిన్న తడి, పెదవులపై ఓ ప్రశాంతమైన చిరునవ్వు. ఇందులో సారీ చెప్పడానికి ఏముంది ఆనంద్ గారు? మీ స్థానంలో ఎవరున్నా ఆ భయం సహజమే. కొన్నేళ్లుగా కావ్య భవిష్యత్తు, బ్యాంకు బాధ్యతలు వీటి చుట్టూనే మీ లోకం తిరిగింది. అలాంటిది సడన్గా మీకంటూ ఓ లైఫ్ గురించి ఆలోచించాలంటే ఎవరికైనా సంకోచంగానే ఉంటుంది. అసలు భయాలు నాకు లేవంటారా? రేపు ఆఫీస్లో అందరికీ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? కావ్య నన్ను తన ఇంట్లో మనిషిగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అని నేను కూడా చాలా ఆలోచించాను. కానీ అంటూ క్షణమాగి ఆనంద్ వైపు ఆప్యాయంగా చూసింది. మీరు నాకిచ్చే ధైర్యం, మీ కేరింగ్, మీ వ్యక్తిత్వం నా భయాలన్నింటినీ దాటేలా చేశాయి. మీతో ఉంటే నా లైఫ్ ప్రశాంతంగా ఉంటుందన్న నమ్మకం కలిగింది ఆనంద్ గారు అంది చాలా స్పష్టంగా, మనస్ఫూర్తిగా. మాధవి మాటలతో ఆనంద్ మనసు పూర్తిగా కుదుటపడింది. కావ్య గురించి మీరేం టెన్షన్ పడకండి మాధవి గారు. నేను నా అమ్మ ఇంట్లో ఈ విషయం చెప్పగానే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని నేను చాలా భయపడ్డాను. కానీ తను నాన్న ఒంటరిగా ఉండిపోతాడేమో అన్న బెంగ నాకు ఇక ఉండదు. మాధవి ఆంటీ మన ఇంటికి వస్తే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికినట్టే అని ఎంతో సంతోషంగా చెప్పింది. మీ మీద తనకున్న ఇష్టం చూశాకే నాకు ఈరోజు మీతో మాట్లాడే ధైర్యం వచ్చింది అన్నాడు ఆనంద్ చిరునవ్వుతో. కావ్య తనని అంతలా అంగీకరించిందని తెలియగానే మాధవిలో ఉన్న ఆఖరి సంకోచం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఆమె కళ్ళలో ఇప్పుడు ఆనంద బాష్పాలు. ఆనంద్ నెమ్మదిగా కార్ స్టీరింగ్ మీద నుంచి చేయి తీసి మాధవి వైపు చాచాడు. నా జీవితంలోకి వస్తారా మాధవి గారు? మిగిలిన మన లైఫ్ని ప్రశాంతంగా పంచుకుందామా అని అడిగాడు. మాధవి కన్నీళ్లను తుడుచుకొని చిన్నగా నవ్వుతూ తన చేయిని ఆనంద్ చేతిలో పెట్టింది. ఆఫీస్ పనిలో మీకు డిప్యూటీగా, ఇంటి బాధ్యతల్లో మీకు కావ్యకు ఓ మంచి తోడుగా ఎప్పటికీ ఉంటాను ఆనంద్ గారు అంది తనదైన శైలిలో. ఇన్నాళ్ళు ఒంటరితనంతో బాధ్యతలతో అలసిపోయిన ఆ ఇద్దరూ ఇప్పుడు తమ జీవితంలోకి ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఇప్పుడు అక్కడ బాస్, సబార్డినేట్ లేరు. మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా పంచుకోవడానికి సిద్ధమైన ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారు. ఇదండి ఇవాల్టి మన కథ. జీవితంలో బాధ్యతలు మోయడం ఎంత ముఖ్యమో మన సంతోషం కోసం బతకడం కూడా అంతే ముఖ్యం. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, మనకు మనమే గీసుకున్న గీతలు ఇవేవి మన ప్రశాంతతను దూరం చేయకూడదు. వయసు, పరిస్థితులు ఏవైనా సరే మన మనసుకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునే హక్కు, ఆ సంతోషాన్ని ఆహ్వానించే అర్హత మనందరికీ ఉంది. గతాన్ని గౌరవిద్దాం, కానీ రేపటి భవిష్యత్తుకు భయపడడం మానేద్దాం. మీ జీవితంలో కూడా అలాంటి భయాలు ఉంటే వాటిని పక్కన పెట్టి మీకోసం ఒక అడుగు ముందుకు వేయండి. ఆ దేవుడు మీకోసం ఏదో ఒక అందమైన దారిని ఉంచే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా నొక్కండి. అప్పుడే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.